దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. దేవుడు ఈ ఆజ్ఞలనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరూ కూర్చుందండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరందరూ సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికీ మోకాలన్నీ కూడా జలుబుగా, బరువుగా, ఏమండి వాతావరణం మారింది కాబట్టి అలా ఉన్నాయి. కాబట్టి నిజంగా మరి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో సంతోషించేటువంటి వారిగా దేవుడు ఆయన కృపిచ్చారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దామండి. నేను ఇప్పుడు చెప్తానే ఉంటాను, నాకు ఇష్టమైనటువంటి మాట అనమాట. 9వ అధ్యాయము 23వ వచనం నుంచండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ చూడండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదంట. ఈ లోకంలో నిజంగా మరి ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా, ఎంత బలాఢ్యులైనప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా వాళ్ళందరూ ఏమైపోతారండి?
చనిపోతా ఉంటారు కదా! ఏది కూడా నిలబడదు. అవునా కదా! కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతా ఉంటాం. కానీ మనం నిజంగా పరిశీలనగా ఒక మనిషి అసలు జీవితం కోసం పరిశీలనగా ఆలోచించగలిగితే, కొంచెం సమయం మరి మన పనులు చేసుకుంటా ఉంటాం. ఏవండీ? కుటుంబాల కోసం ఆలోచిస్తా ఉంటాం. బిజినెస్‌ల కోసం ఆలోచిస్తా ఉంటాం. ఇలా ఆలోచిస్తా ఉంటాం. కాస్తంత టైము దేవుని కోసం ఆలోచిస్తే, ఏవండీ? ప్రత్యేకంగా కూర్చొని అసలు మీకోసం ఏంటి ప్రభువా నాకు తెలియచి చెప్పండి. ఏవండీ? దేవుని కోసం మనకేం తెలుసండి? అహా! అసలు మీకు తెలిసినంత. అంటే కొంచెం తెలుసు కాబట్టే దేవుడిని నమ్ముకోగలిగాం కదా! ఆ! ఆయన గొప్పవాడని, ఆయన సృష్టికర్త అని, ఏవండీ? ఇంకేంటి? పరలోక రాజ్యం చేరుస్తాడని. ఇంక చెప్పండి ఎవరైనా? ఏవండీ? రోగులను స్వస్థపరుస్తారని. ఇంకా? ఆ! అన్నీ చేస్తారంటండి. ఒకే మాట. ఏవండీ? నిజంగా దేవుడంటే దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు అంటే ఎవరండి? ఏకవచనం. దేవుడు అంటే ఒక్కడే అని. అవునా? నిజంగా ఆ దేవుడే కర్చీఫ్ ఇవ్వమ్మ. ఆ దేవుడే ఈ భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు. భూమిది ఈ సృష్టి అంతా కూడా తనంతటే తానే వచ్చిందండి. ఒక శబ్దం వచ్చింది, విస్ఫోటనం జరిగిపోయింది, అయ్యికయ్యో వచ్చేసినాయి. ఏవండీ అవికవే వచ్చేస్తాయి, అవికవే వచ్చేస్తాయి అన్నీ. ఎవరు చేయకుండా వచ్చేస్తాయండి? మీరు బెండపాదులు పెట్టకుండా మీ ఇంటి చుట్టూ బెండపాదులు వచ్చేసినాయా? ఏవండీ? ఉన్నాయి కదా విత్తనాలు ఎక్కడ చూసినా. ఏవండీ? పెట్టకుండానే రావయ్యే. ఏవండీ? సృజించకుండా ఎలా వస్తాయి? ఏవండీ? మనిషికి ఇన్ని రకాలు ఇంత ఏవండీ? మనిషికి ఏది తింటే ఆరోగ్యమో అది ప్రతీది మ్యాచ్ అయ్యేలాగా చూసి దేవుడు ఏం చేశారు? ఎవరి కాళ్ళకి పుట్టించారు. అవునా కదా! ఆయన మాటలో మహత్తరమైనటువంటి శక్తి ఉందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి మనిషి తన ఇష్టం వచ్చినట్లు ప్రయత్నిస్తా ఉన్న పరిస్థితి. ఎవరికి వారు తోచినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి మనసులో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుని కోసం ఎదురు చూస్తా ఉంటది. ఏదో కృతజ్ఞత చెప్పాలి. పైన ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఒకతనంటాడు, ఏవండీ? మహత్తరమైన శక్తి నడిపిస్తుందండి అన్నాడు. ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలంటే, ఆ శక్తిని ఎలా తెలుసుకుంటామండి అసలు? ఏవండీ? ఆ శక్తి తనకు తానే తెలియచేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ శక్తి బలహీనమైన శక్తిగా మనుషులకి కనబడింది. ఏవండీ? అందరికీ యేసుప్రభు ఎలా కనపడతా ఉంటారు? ఆ! ఏమి చేతగాని వాడు కాబోలు పాపం. ఏమీ లేనివాడు కాబోలు అనుకుంటా ఉంటారు. మహత్తరమైనటువంటి శక్తితో ఆయన నడిపిస్తా ఉన్నారు. ప్రతీదీ చూస్తే ఏవండీ? మనకి కావాల్సిన ఏది చూసినప్పుడు కూడా ఆయనిస్తే ఏవండీ? ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి జస్ట్ ఏవండీ? కరెంట్ వాడుకుంటే కొంత బిల్లు కట్టుకుంటా ఉన్నాం. ఏవండీ? అదే గనక మన సొంతంగా ఏదైనా సరే చేస్తే గనక అది మరి సొంతగా ఏదన్నా కరెంట్ కాకుండా మన సొంతంగా ఏదన్నా చేసామనుకోండి చాలా ఖర్చవుద్ది. పెట్రోల్‌తో చేశాననుకోండి. ఏవండీ? జనరేటర్ ఏదన్నా పెట్టుకున్నామనుకోండి ఎంత ఖర్చవుతదండి? రోజుకి బోలెడంత ఖర్చవుతది. అందుకే ఛార్జింగ్ బడులని అవన్నీ పెడతా ఉంటారు కదా! ఈ దైవశక్తి నడిపించకపోతే మనిషి తనంతట తానే నడవలేరు. ఈ దైవశక్తి మనిషి అసలు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? ఒక టైంలో నాకనిపించింది. అసలు దేవుణ్ణే ఎందుకు ప్రేమించాలంటాడు ఆయన? ఏవండీ? ఏమంటారాయన? ఎలా ప్రేమించమంటారు? ఎలా ప్రేమించమంటారండి? ఆ! నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో పూర్ణం అంటే ఏంటి? ఏవండీ? పూర్ణం అంటే ఏంటి? మొత్తం అంతా ఆయనదే. నువ్వు బ్రతుకుతున్నావు అంతే. భర్తకి వంట చేసి పెడుతున్నావు అంతే. పిల్లలకి అన్నీ చూసుకుంటున్నావు అంతే. ప్రేమంతా ఎవరికి పెట్టాలి? అది బాధ్యత అంతే ఇక్కడ. అర్థమవుతుందండి? నీ భర్తయినా, నీ బిడ్డలైనా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వాళ్ళకేం జేసుకోవాలి? ప్రేమ ఉంటది. అంటే మనిషిని ప్రేమించే ప్రేమ ఉంటది. ఏవండీ? ఆ బాధ్యత కలిగిన ప్రేమ ఉంటది. ఆ తరువాత వాళ్ళు చూడవలసిన విధానం ఉంటది. కానీ దేవుడికిచ్చే ప్రేమ అది పవిత్రమైంది. అందుకే భక్తిని ఎవరు కూడా ఏమనరు? దాన్ని తప్పు పట్టరు. దేవుడిని ఎంత ప్రేమించినా భక్తి గల వాళ్ళండి అంటారు. అంతేగాని దాంట్లో ఏవండీ?
అవునా కదా? మనిషిని ఎక్కువ ప్రేమిస్తే ఏమంటారండి? ద్వేషాలు వచ్చేస్తాయి. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే ఏమవ్వదు కదా! మనం దేవుణ్ణి అంటండి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మరి ప్రేమిస్తున్నావా? ఒకసారి ఒక ప్రశ్న. ఏవండి? అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? పిల్లల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన ఆస్తుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఏవండి? మన పాయింట్ చేసుకుందాం. మనకు ప్రశ్న వేసుకుందాం. ప్రేమిస్తున్నావా? ప్రేమించమని ఆయన చెప్పారు కదా! ప్రేమించడం అంటే ప్రతి విషయంలో కూడా. మనకి బాగా ప్రేమించడం రాదు కాబట్టి కొన్ని ఆజ్ఞలు, కట్టడలు ఇచ్చారు. వాటిని బట్టి ఇవి చేస్తే నన్ను ప్రేమించినట్లు, నా మాట వింటే నన్ను ప్రేమించినట్లు అని ఆయన ఒక చిన్న సిగ్నల్ ఇచ్చారు. ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నావో తెలీదు కదా! కింద పడిపోయి, మీద పడిపోయి ప్రేమిస్తున్నావేమో అనుకుంటామేమో అని వారానికి ఒక రోజు రండి నా సన్నిధికి. ఏం చేయాలి? వారానికి ఒక రోజు వచ్చారనుకో నన్ను ప్రేమించినట్లు. ఏవండి? మొదటిగా లేవగానే నా సన్నిధిలో మోకరించారనుకో నన్ను ప్రేమించినట్లు. అవునా? మీకొచ్చేటువంటి వాటిలో ఏదైనా సరే మొదట కాచింది నీ భూమి యొక్క ఫలాలన్నిటిలో మొదటిది దేవునికి ఇవ్వండి అంటే నువ్వు మొదటిది తీసుకొచ్చిస్తే దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నట్లు. 10వది కూడా గుర్తుపెట్టుకో. 9 ఇచ్చేసారు ప్రభా తర్వాత కూడా ఫస్ట్ ఇచ్చామండి. తర్వాత 9 ఇచ్చారు ప్రభా 10వది కూడా నీకే ప్రభువా అంటే మళ్ళీ 20కి వెళ్ళిపోద్ది కదండి. అది కూడా గుర్తుపెట్టుకో. ఇలాగా కొన్ని ఆజ్ఞలు, కట్టడలు ఇచ్చారాయన. అవునా కాదా? ప్రతిరోజు నిత్య జీవితంలో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనం ఆయన గుర్తు చేసుకునేటువంటి విషయం ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనకి అర్థమవుతది. దేవుడికి కూడా అర్థమవుద్ది కదా! ఓన్లీ అస్తమాను ఏ ప్రార్థన చేయకుండా బాధొచ్చినప్పుడు మాత్రమే ప్రభువా, ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన అప్పుడే పెట్టుకొని, మన కోసం మాత్రమే ప్రార్థన చేసుకుంటే, మన మనసు ఏమంటదండి? ఎంత చేస్తున్నావు భక్తి? అంటదా? అనదా? మీకనిపిస్తదా అలాగే ఎప్పుడన్నా? అనిపించట్లేదా? నేనెంత భక్తురాలిలా అనిపిస్తుందా మనసు? ఏవండి? ఇంకెంతకాలం కరెక్ట్‌గా ఉంటావు నువ్వు? అని ఎప్పుడన్నా నీ మనసు నిన్నడిగిందా? ఎప్పటికుంటావు దేవునికి యథార్థంగా? అందా నీ మనసు? ఏవండి? అనలేదా? ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ప్రొద్దుటే లేచి ప్రార్థన చెయ్యి. అర్ధరాత్రి కాడ లేచి ప్రార్థన చెయ్యి. బైబిల్ ఎప్పుడు చదువుతావు? అంటదండి? అనట్లేదా? అంటుందా? ప్రక్కన వాళ్ళతో నువ్వు దేవుని వాక్యం చెప్పు అంటుందా? మరి అన్నీ చేస్తున్నామా మనం? చేస్తున్నామా? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అనుక్షణం కూడా ఆయన కోసం ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రేమించిన వాళ్ళ మనసు ఎలా ఉంటదంటే, అనుక్షణం వాళ్ళే తలుచుకుంటది. ఏవండి? వాళ్ళు ఏవండి? ఆ ప్రేమికులు అనేటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకిష్టమైందే వీళ్ళకిష్టమవుతది. వాళ్ళకి నచ్చిన కలరే వీళ్ళకి నచ్చుతది. అర్థమవుతుందండి? వాళ్ళకి ఏదైతే ఇష్టమైతే అదే అడ్జస్ట్ అయ్యి అప్పటి వరకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఏం చేస్తారు? ఇష్టపడతారు కదా! ఇష్టపడరండి? సరువు వచ్చిన కొత్తలో మా ఇంట్లో స్వీట్‌లేస్తారు కదా కూరల్లో. అబ్బా! చాలా బాగున్నాయి అని తినేది. ఓహో! ఈళ్ళకి వెయ్యరు మాకేస్తారు కాబట్టి నచ్చుతున్నాయి కాబోలు ఈ అమ్మాయికి అనుకున్నా. కొన్నాళ్ళయిన తర్వాత ఎందుకు ఆ స్వీట్‌లెందుకు ఏవండి? ఏంటంట? ఆ స్వీట్‌లెందుకు ముందు పక్కకు తీసేసి ఆ తర్వాత ఏవండి? ఆ ప్రేమన్నప్పుడు ఎలాగో అలా మింగేస్తారు గదా! అదే అది ఎలా ఉంటది? బానే ఉన్నట్టుంటది కదా! ఆ తర్వాత ఏమంటారు? రేగిపోయినా సరే ఏసేస్తుంది అన్న అనుమానాలుంటాయి. కాబట్టి ప్రేమించినప్పుడు ఏమనిపిస్తది? అదెంతో అందంగా, ఇష్టంగా అనిపిస్తది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళు పాటలు పాడకుండా ఉండలేరు. ఏవండి? ఎన్ని పాటలు పాడతారు? 3 7 ఏవండి? లెక్కలు పెడతా ఉంటారు గదా! అంత కష్టంగా వద్దులేండి అంటాను నేను. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా పాడాలి? ఏవండి? మా మా మావయ్య గారి అమ్మాయి అంటా ఉండేది, "నువ్వు ముసలోడితో పుట్టవలసిన దానివే" అనేది చిన్నప్పుడు. అంటే ఒక 3 పాటలయినాయి అనుకోండి సరిపోతాయి అనేవాళ్ళు. 7 పాటలంటే సరిపోతాయి అనేవాళ్ళు. నాకేమో సరిపోయేది గదా! ఆ టైంలో. నాకు చిన్నప్పుడు సరిపోయేవి కావు. ఆ 7 పాటలంటే ఈ చిరాకొచ్చేసినట్టుండేదనమాట. ఈళ్ళందరికంటే ముందెళ్ళిపోయి పాడుకుంటా ఉండేదాన్ని.
100 పాటలు ఈ రాత్రి అని చెప్పేదాన్ని. ఏవండి 100 పాటలు అంటే పాడతారా? నేను అనుకునేదాన్ని చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిపోతే అక్కడ గొప్ప భక్తులుంటారు గదా! అస్సలు మనల్ని పాడనివ్వరు కదా! అందుకని ఈ భూలోకంలో ఎంతకాలమైనా యేసుప్రభు వచ్చేదాకా ఈ భూలోకంలో ఉండి పాటలు పాడాలి అనుకునేదాన్ని. రోజు పాటలు పాడుతా ఉండేదాన్ని. ఏవండీ? రోజు ఒక 20 పాటల పైనే పాడుకునేదాన్ని. దేవుని స్తోత్రం చెప్దాం. మరి సంతోషంగా పాటలు పాడితే సంతోషమా కాదా? దేవుడొస్తారా రారా? రోజు పాటలు పాడుతా ఉండేదాన్ని. బుక్ అంతా పాడేస్తా ఉంటే పక్కన ఒక అమ్మాయి వచ్చి ఏవండీ మీ ఇంట్లో ఉన్నటువంటి సీడీ ఎక్కడ చేయించారని అడిగింది. సీడీ ఎక్కడ చేయించారు? మా ఇంట్లో టేప్ రికార్డ్ గట్రా ఏమీ లేదు అంటే, రోజు పాటలొస్తాయి గదా! నీట్‌గా వస్తున్నాయి పాటలు. ఏవండీ? ఏవండీ? అవునా కదా! రోజు వచ్చేస్తున్నాయి. అయ్యే పాటలొస్తున్నాయి. రోజు వింటా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. నేను చక్కగా బుక్ పట్టుకొని రోజంతా ఎప్పుడుదాకో పాడుకునేదాన్ని. దేవుణ్ణి స్తుతించడం, దేవుని స్తుతిస్తా ఉంటే దేవుడు కూడా సంతోషపడతాడు. ఎక్కడున్నా సరే. ఏవండీ? మన హాస్పిటల్‌లో ఉన్నా మనకేం బాయివ్వండి. అవునా కదా! మనల్ని కొట్టేస్తారా ఎవరైనా? హాస్పిటల్‌లో జస్ట్ అలా మా అమ్మ చెయ్యి విరిగిందంటే సత్తుపల్లి వెళ్తే అక్కడ పాటలు పాడుతా ఉన్నాం. ఏవండీ ఇది హాస్పిటల్ అనుకున్నారా? ఏమనుకున్నారు? టేప్ రికార్డ్ తెచ్చి ఇక్కడ పెట్టారెందుకు? అన్నాడు సీరియస్‌గా చాలా. టేప్ రికార్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారన్నాడు. అంటే టేప్ రికార్డ్ ఏం లేదు ఇక్కడ అంది మా చిన్నమ్మ. అంటే ఇప్పుడు వచ్చినాయి కదండీ పాటలు అన్నాడు. ఆహా! పాప పాడుతుందండి. ఏవండీ? మనం ఎక్కడున్నా ఏం చేయాలి? జంగారెడ్డిగూడెం హాస్పిటల్‌లో ఉంటే ఎక్కడ ఏ మెట్లు దొరికితే ఆ మెట్లు, ఎక్కడ జనం లేకుండా ఉంటే అక్కడికి ఎళ్లి ఇద్దరం 3 సార్లు పాటలు పాడేవాళ్ళం మా అమ్మ నేను. ఏవండీ? 3 సార్లు పాటలు పాడేవాళ్ళం. 7, 7 పాటలు చొప్పున పాడేస్తా ఉండేవాళ్ళం. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా? ఇల్లు అనుకుంటున్నారా? అనేవాళ్ళు. దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేరు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. దేవుణ్ణి ఘనపరచకుండా ఉండలేము. అర్థమవుతుందండి? ఉత్తినే ఏదో 3 పాటలు కష్టంగా పాడితే ఆ పాటలు కూడా వినబుద్ధి అవుద్దండి? ఏవండీ? కష్టంగా పాడితే వినబుద్ధి అవుద్దా? ఏదో అవసరం వచ్చినప్పుడు పాడితే వినబుద్ధి అవుద్దా? నేను పాడకుండా బ్రతకలేను నాయనా. పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఏమండి? దేవుడు చేసిన మేళ్ళకి ఉపకారాలకి ఏమిచ్చి కూడా ఆయనకి రుణం తీర్చలేం. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి దేవుణ్ణి? కొంతమందికి ఓన్లీ ప్రార్థన చేస్తే అలవాటే ఉంటుంది. కొంతమందికి బైబిల్ చదివి కొంచెం ఏం చేస్తారు? ఒక అధ్యాయం బైబిల్ చదివి చిన్ని ప్రార్థన చేసుకుంటారు. కానీ ఈ పాటలు కూడా పాడాలి. సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్యకి వచ్చి నివాసం చేస్తాను అంటాడు. కాబట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని స్తుతించడం ద్వారా మన జీవితంలో పడిపోకుండా దేవుడు తీసుకొస్తాడు. ఓడిపోకుండా దేవుడు తీసుకొస్తాడు. గెలిపించుకుంటూ తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకళ్ళు అడిగారు, అక్క నువ్వు ఇలా సక్సెస్‌గా నిలబడటానికి కారణం ఏంటక్క అని ఒక పాస్టర్ గారు అడిగాడు, కుర్రోడే. అడిగితే ఎక్కువ పాటలు పాడతాను బాబు అని చెప్పాను. పాటలే నన్ను నిలబెట్టినాయి అని చెప్పొచ్చు. పాటలు లేకుండా నేను బ్రతకలేను. ఏవండీ? ఒక పాద ఉందనుకోండి, అది ఎక్కాలంటే ఒక కర్ర కావాలి కదా! ఏవండీ? ఒక చెట్టో ఏదోటి కావాలి కదా! దేవుణ్ణి దగ్గరికి చేర్చింది ఏంటి అంటే పాటలే. నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం అనమాట. ఎవ్వరెక్కడ కొత్త పాటలు కడుతున్నారో అంటే నా బుర్ర తిరిగిపోతా ఉండేది. ఆ పాట నా దగ్గరికి ఎలా వస్తదని. ఈ రోజున అన్నీ కూడా సీడీలుంటే ఏవండీ ఆ సీడీలన్నీ తీసుకెళ్ళి డీవీడీ ప్లేయర్‌లో ఎక్కిచ్చేదాన్ని. అవన్నీ తీసుకెళ్ళి ఆ తర్వాత ఏవండీ ఇదేంటిది పెన్ డ్రైవ్‌లో ఎక్కించాను. ఆ తర్వాత సెల్‌లోకొచ్చేసినియి. ఇప్పుడేంటి బీసీ నాడున్న పాటలు ఇలా కొడితే వచ్చేస్తాయి సెల్‌లో. మీకు బీసీ నన్ను చిన్నప్పుడు విన్న పాటలు కూడా ఇలా కొట్టాను అంటే వచ్చేస్తాయి. ఎంతో కష్టపడి ఎక్కించుకునేదాన్ని. అదేదన్నా మెమరీ కార్డ్ ఎక్కడన్నా ఎవరన్నా డిలీట్ చేసినట్టు గానీ ఏదన్నా కనపడితే నా ఆస్తి పోయినట్టు దెబ్బలాడేసేదాన్ని. చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. అవి ఎవరిని ముట్టుకొనిచ్చే దాన్ని కాదు. కాబట్టి నిజంగా దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తే, మనం ఆయన్ని ప్రేమిస్తే దేవుని స్తుతించకుండా ఉండలేం. దేవుని కొనియాడకుండా ఉండలేం. దేవునితో మాట్లాడుకుంటా ఉండలేం కదా! నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో మనం ఏం చేస్తామంటే మనుషులుగా ఎలా ఉంటది అంటే అంత శక్తి అంతా అయిపోయిన తర్వాత ఆవులించుకుంటా వచ్చి ఏవండీ 2 నిమిషాలు ప్రార్థనలో ఉంటే అది ఎంతో కష్టం. అలాంటిది కాదు.
దేవుణ్ణి ఆరాధించడం ఎలా అండి? ఒక ముసలమ్మాయి పాటలు పాడుతుంది, ఏమండి చప్పట్లు కొడుతుంది చూసారా యూట్యూబ్లో? ఎంత హుషారుగా కొడుతుందో, నార్మల్ కాదు. ఏమండి పక్కన వాళ్ళందరూ ఎలా అంటుంటే ఆవిడ ఇంకా దేవునికి సాగిలు పడతా గట్టిగా కొడతా ఉంది. దేవుని స్తుతించడం మంచిది. కాబట్టి దేవుని స్తుతించాలి అంటే ఆయన కోసం మనకు తెలిసి ఉండాలి. అసలు స్తుతించడానికి కూడా మనం సరిపోండి. ఏమండి పరలోకంలో ఉన్న దేవాది దేవుని యొక్క ఆయన పరిశుద్ధ దూతలు ఏం చేస్తున్నారంట? ఏమండి రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతా, రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని ఆయన చూడలేక పరిశుద్ధుడు 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 అని ఒక సైన్యం పలిగితే రీసౌండ్ లాగా దాని ప్రతిగానం అంటారనమాట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అది అందమైనటువంటి పరలోకం. చాలా డీసెంట్గా అందంగా చక్కటి 24 గంటలు కూడా ఏమంటే గంటల్లో లేదు, ఇంకా సంవత్సరాలు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు దేవుని స్తుతించడమే ఉందండి. అక్కడ సంతోషం ఉందండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని కోసం మనం తెలుసుకుంటే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎవరు అంటే ఆయన ఒక్కడి దేవుడే. ఆయనే చెప్తారు నేనే దేవుణ్ణి అని చెప్పి. ఈ రోజున చెప్పడానికి ఎలా చెప్తారండి? యేసు ప్రభు కూడా దేవుడండి, మేము ఎవ్వరికి ఏమి అని చెప్పమండి. ఏమండి ఎవరో కించపరుస్తున్నారో అన్నారంటండి ఒక ఆయన్ని. నేను ఎవరిని ఏమో అనలేదండి, నేను యేసు ప్రభు కోసం చెప్పుకుంటున్నానండి. ఏమండి అంత అక్కర్లేదండి, కష్టమేం అక్కర్లా. ఆయన చెప్పిందే మేము చెప్తున్నాం, అంతేనా కదా? ఆయన చెప్పింది చెప్పాలా వద్దా? చెప్తేనే చంపేస్తారు కదా. చంపుతారంటే చంపుతారు, ఏమవుద్ది కదా. నిజమైన దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు. ఆయన్ని నువ్వు ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన ఊపిరి నీలో ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరిది? దేవుని యొక్క ఆత్మ. నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. నువ్వు చేసే ప్రతి ఈ పోలిక ఎవరిది అంటే ఆయనది. నీ పిల్లల్ని నువ్వు ఎంత బాధ్యతగా ప్రేమిస్తున్నావు. పిల్లల్ని నిన్ను ఎందుకు చూడాలి వృద్ధాప్యంలో అంటే వాళ్ళు నీకు రక్త సంబంధులు. దేవుడు కూడా మనకి అసలైనటువంటి రక్త సంబంధం. దేవుడు మనకి రక్త సంబంధం అని అర్థమైనప్పుడు అర్థమవుద్దండి. ఈ లోకంలో ఏ బంధమైనప్పటికీ కూడా ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే చూసుకుంటారు. కానీ యేసు ప్రభు రక్త సంబంధం ఎలాంటిది అంటే నీ మరణంలో కూడా విజయం ఇచ్చేది. దేవుని స్తోత్రం చెప్దాం. ఈనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం ఆశ్చర్యమే. ఆశ్చర్యమే పాట రావట్లే, గొంతు ఆగిపోతుంది. అది కదే జలుబు చేసిందండి, అందుకోసం. ఈ జీవితం చాలా ఆశ్చర్యం. ఏనాటిదంటే అది అర్థమైతే అర్థమవుతుంది. ఆయన మన రక్త సంబంధి. నీలో ఉన్న రక్తం ఆయింది, నీలో ఉన్న ప్రాణం ఆయింది. నీ శరీరం ఈ పోలిక ఎవరిది? దేవునిది. కాబట్టి ఆయన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆయన కోసం వ్రాయబడింది కొంచెమేనంటండి. బైబిల్ గ్రంథంలో ఎంత రాశారు? స్వల్పం అంట, కొంచెం అంట. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఏమండి యోబు గ్రంథం ఒకసారి చూద్దాం జస్ట్. యోబు గ్రంథం 26వ అధ్యాయానికి వస్తే ఒకసారి 13వ వచనం చదువుదాం. ఇంకొంచెం పైనుంచి చూస్తే కనుక సృష్టి కోసం చెప్తారు ఆయన. 13 నుంచి, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవుచున్న మహాసర్పమును పొడిచెను, ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటితే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి దేవుని యొక్క శక్తి అర్థం అవ్వాలంటే రోజు బైబిల్ చదవాలి. ఏమండి అందుకే భక్తులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే దేవుని కోసం ఎంత తెలుసు అంటే ఒక ఇసుకరేణు అంత, ఒక నీటి బుట్ట అంత. ఏమండి అంతే అంటారు. ఎందుకు అంటే ఆయన మహా గొప్ప శక్తివంతుడు. ఇక్కడ అంటాడు ఏంటి అంటే ఆయన ఊపిరి విడువగా ఏమండి ఆకాశ విశాలములకు అందము వచ్చును. మనం ఏమండి ఈ సీలింగ్ వేసామనుకోండి, మన జీవితకాలంలో ఇంతటితో సరిపెట్టేసుకుంటాం. సీలింగ్ వేస్తే మోడల్ కాస్తంత ధనవంతులు అయితే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారేమో. ఏమండి ఆకాశం యొక్క ఏమండి ఆ యొక్క మేఘాలు కానీ ఆ యొక్క టైప్ కానీ
ఎలా మారుతూ ఉంటాయండి? ప్రతి క్షణం మారుకుంటానే ఉంటాయి కదా! ఆ అందాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని ఆ చంద్రుడిని, ఆ నక్షత్రాల్ని, ఈ చందమామల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అందంగా ఉంటదని. బయటున్నటువంటి ఆకాశం ఇంట్లోకి వస్తే బావుంటదని. అవునా కదా! ఆయన ఊపిరి ఇలా శ్వాస విడిస్తే ఏమవుద్దంట? ఆకాశ విశాలాలకి అందం వచ్చేస్తదంట. అంటే శ్వాస ఎంతసేపటికి వదులుస్తారు? ఎన్ని నిమిషాలకు వదులుతారండి? ఇలా చూసుకోండి ఒకసారి. ఏవండీ? ఇలా పీలిస్తే ఇలా వదులుతాం. ఇలా పీలిస్తే అంటే అంత ఫాస్ట్‌గా ఆకాశ విశాలాలకి అందం మారుతానే ఉంటదనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడంటే గొప్ప దేవుడు. ఆయన శ్వాసలోనే అద్భుతమైనటువంటి శక్తి. ఆయన శ్వాసలోనే ఈ యొక్క సృష్టంతా కూడా పువ్వులు వికసించిపోతాయంట. ఏవండీ? అన్నిటికి కూడా అందం వచ్చేస్తా ఉంటది. ఏవండీ? కాయలు కాసేస్తా ఉంటాయి. పువ్వులైతే కాయలయిపోతా ఉంటాయి. ఈ సృష్టంతా ఇలా చూసారనుకోండి మొగ్గలా ఉంటది. తెల్లారేపటికెళ్ళి ఇలా చక్కగా ఉంటది. తెల్లవారుజామున చక్కగా మధ్యాహ్నానికి పువ్వులు విడిచిపోతా ఉంటాయి. నేను చిన్నప్పుడు అన్నీ పర్టిక్యులర్‌గా చూస్తా ఉండేదాన్ని. అదొక మైండ్ ఉండేది నాకు చిన్నప్పుడు. ఈ నేల మీద ఉన్న పువ్వులు అబ్బా! ఎంత అందంగా ఉన్నాయి. ఏవండీ? చిన్ని తామర పువ్వుల్లాగా ఇంతే ఉంటదా? ఎంత ఉంటదండి? ముక్కు పొడకు అంత ఉంటది. కానీ అందమైన తామర పువ్వుల్లాగా. అందమైనటువంటివి. ఇవన్నీ ఎందుకు అంటే వాటికి అందాలే కాదండి. బోలన్నిట్లికి ఆహారాలుగా. ఏవండీ? బోలెడంత ఆహారం. ప్రతి చిన్ని జీవులకి ఆహారాలు దేవుడు పోషించేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఊపిరి విడిస్తేనే ఆకాశ విశాలాలకు అందం వస్తదంట. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. దేవునికి స్తోత్రం చెప్దాం. మహాసర్పం, ఘట సర్పం అనేటువంటిది ఏవండీ? ఆది ఘట సర్పం అంటారు దాన్ని. సాతాను ఎప్పుడైతే దేవుని కంటే తన్ను మరి మహోన్నతునిగా చేసుకోవాలని అనుకున్నాడో ఆ బుద్ధి ఎలా మారిపోయిందంట? ఏవండీ? పాము కాటేస్తే ఎవరైనా బ్రతుకుతారా? పాము తిరుగుతుంది అంటే ఎలా ఉంటదండి? అంటే కొంచెం నాకు భయం ఉండదండి ఒక విషయం. అంటే, అంటే నేను ఆచూకీ అంత దగ్గరగా చూడలేదు కాబట్టి అయినా సరే నాకు కొంచెం భయం తక్కువ దేనికైనా సరే. అంటే దేవుని సెలవు లేకుండా ఏమవ్వదు. మనకేమవ్వదు అన్న ధైర్యం ఉండిపోద్దనమాట. మరి ఈరోజు పాస్టర్ గారు చెప్తున్నారంట, వాళ్ళ మరదలంటండి పాలు ఇలా పోసి వెనక్కిది వస్తుందంటండి ఇంట్లోకి. పాము కాటేసిందంట, చనిపోయిందంట. డేవిడ్ రాజు గారు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు కదా పండగలో. వాళ్ళ మరదలు. ఏవండీ? అంటే బయటికెళ్ళి లోపలికొచ్చే లోపలనే కాటేస్తే మనకి అస్తమానం వస్తానే ఉంటాయి. ఏవండీ? కనబడతానే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని కాపుదల. దేవుని స్తోత్రం చెప్తాం. పారిపోవచ్చున్నటువంటి సర్పాన్ని మహాసర్పం అంటే భూలోకాన్ని ఎలా అంటే మెలికలు తిప్పేసేది. ఈ భూలోకమంతా కూడా ఆట ఆడేస్తుంది. ఓన్లీ భూలోకమే కాదు, ఆకాశ నక్షత్రాల్లాంటి భక్తుల్ని ఆకాశంలో వాళ్ళు ఈ భూమి సంబంధించినటువంటి వాళ్ళు కాదు భక్తులు. వాళ్ళ కోరికలు ఎక్కడుండవు. వాళ్ళు ఒక ఉన్నతమైన అనుభవాల్లో ఉన్న వాళ్ళని అది ఏం చేస్తుందంట ఏమండి? దాని తోకలో అంటే యేసుప్రభు వారి కలువరి శిలువలో దాని తలకాయని ఏమండి చితగొట్టేస్తే దాని తోకలో ఉన్న శక్తితో అది ఏం చేస్తుంది అంటే తోకలో ఉన్న శక్తి ఏం చేయలేదు కానీ సాతాను పెద్ద సర్పం కాబట్టి అది ఏం చేస్తుందంటండి ప్రస్తుతానికి వాడు తలకాయ అయితే చితికిపోయింది. కానీ వాడి తోకలో ఉన్న శక్తి ఏం చేస్తుందంట ఆకాశంలో ఉన్నటువంటి భక్తుల్ని ఇలా తిప్పి తిప్పి కిందకి లాగేస్తుంది. ఏమండి? దేవుని శక్తి మహాశక్తి. దేవుని యొక్క మరి ప్రభావం పొందినటువంటి వాళ్ళు, దేవుని అనుసరించేటువంటి వాళ్ళు, దేవునితో ఉండగలిగితే గనక, దేవుని వైపు చూస్తూ ఉండగలిగితే వాళ్ళు బలవంతులుగానే ఉంటారు. కానీ సాతాను బోధయందు ఇష్టపడితే ఏమండి ఇది నిజమా అని చెప్తే ఏంటది? అదిగో ఆ ఫలాలు తినొద్దన్నాడా? అంటే ఆ ఫలాల వైపు చూసి వాడు చెప్పే మాటలు విన్నప్పుడు ఏమైపోయిందండి? దేవుని మాట వినడానికి ఇష్టం లేకుండా అయిపోయింది. ఈ భక్తులు కూడా ఆకాశ నక్షత్రాలు లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క చూపు ఎలా ఉండాలి అంటే క్షణం కూడా ఏమవ్వకూడదు. ఏమండి? తప్పకూడదు.
దేవుని దగ్గర నుంచి ఇప్పుడు ఒక కక్షలో తిరుగుతా ఉన్నాయనుకోండి గ్రహాలన్నీ కూడా, జస్ట్ ఇలా అందనుకోండి ఏమవుతుందండి? పెద్ద భూకంపం వస్తుంది. అర్థమవుతుందా? భూమి ఉంది జస్ట్ ఇలా అందనుకోండి ఏమైపోద్ది? ఆ! చాలా జాగ్రత్త. భక్తులు కూడా చిన్నగా కూడా కదలకుండా ఉండాలి. లేదు అంటే వాడి తోకలో ఉన్న శక్తితో నేల పడేస్తాడంటండి. పడేసిన తర్వాత ఏం చేస్తాడండి? ఏవండి? పడేసిన తర్వాత ఏమవుద్ది? ఒక కొండ సెలవే పట్టేసింది మనిషిని. సపోజ్. ఏవండి? దానికి ఎంత ప్రాసెస్ కావాలి మనిషి మళ్ళీ మనిషిగా మారడానికి? కొంతమంది అక్కడికి రావాలి. ఏవండి? దాన్ని పట్టుకొని దాన్ని చీల్చాలి, బయటికి తీయాలి. ఏవండి? ఈ మనిషి బ్రతకాలంటే చాలా టైం పడుద్ది. చాలా జాగ్రత్త. సాతాను చేతులకి మాటి మాటికి వెళ్ళిపోయి, పాపంలో పడిపోయి, వాడి చేతుల్లో బానిసలుగా ఉండి, వాడి ఒళ్ళో నిద్రపోయి, ఏవండి? ఒళ్ళో నిద్రపోవడం తెలుసా? పాపం అంటే ఇష్టంగా చేస్తారే వాళ్ళే ఒళ్ళు నిద్రపోయేవాళ్ళు. పాపం అంటే భయం లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. మన వాళ్ళందరూ పెడతా ఉంటారు, అన్నీ ఆలోచిస్తూ ఉంటాను నేను. ఏం చేస్తారో తెలుసా? ఉడతలు వస్తున్నాయి అక్క, కొబ్బరికాయలు తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. ఎందుకు తీసుకెళ్తున్నారు కొబ్బరికాయలు అంటే? ఏం చేస్తారంట దాన్ని అంటండి, ఆ కొబ్బరికాయలు చీల్చేసి చక్క ముక్కలు కోసి ఎలకల ముందు దానికి రాసేసి, ఏమండి, ఎక్కడైతే కన్నాలు ఉన్నాయో అక్కడ పెడతారంటండి. ఎలకలైనా పందికొక్కులైనా ఉడతలైనా ఏమైపోతాయి? పంటను పాడు చేసేవన్నీ తినేస్తాయి. అర్థమవుతుందా? సాతానుగాడు ఏదో ఒక ఎరవేస్తాడు. నీకు ఇష్టమయ్యేది ఏదో ఒకటి చూపిస్తాడు. నువ్వు మాటికి మాటికి అక్కడికి వెళ్తే ఏం చేస్తాడు? వాడి బలం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. వాడి గాలం ఉంటుంది. ఏమండి? బోన్లు ఉంటాయి, ఉచ్చులు ఉంటాయి, ఊరిలు ఉంటాయి. బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. మీరు విన్నారా లేదా? అంటే కొంతమందికి తెలుస్తుంది, పల్లెటూరు వాళ్ళకి తెలుస్తాయి. ఏమండి? ఉచ్చు తాడు అనే ఉచ్చు వైరు ఉంటుంది. ఏమండి? అది ఏమవుతుంది? ఏమాత్రం కూడా కట్టవదండి. చాలా గట్టిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఉచ్చు వైరు ఎలా ఉంటుంది? సన్నటి తీసినాక చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పెట్టారనుకోండి, అడవి పందులు, భయంకరమైనటువంటి పందులు వచ్చి అందుట్లో ఇరుక్కుంటే ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా అది బాగా బీసుకుందో లేదో చూసి, దూరం నుంచి చూసి, ఏమండి, అప్పుడు గొడ్డలతో దాని తలకాయని పగలగొడతారంట. అర్థమవుతుందండి? అది ఏమాత్రం తేడా ఉంటే మనిషిని చంపేస్తుందని గమ్మున వెళ్ళరు దాని దగ్గరికి. చాలా జాగ్రత్త. సాతానుగాడు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఒక ఇంత పాయింట్ అంత తప్పు నీ దగ్గర ఉంటే, ఏమండి, వాడు పట్టుకోవడానికి ఇష్టపడతాడు. అడు మహాసర్పం అంటాడు. పారిపోవచ్చున్నటువంటి మహాసర్పాన్ని యెహోవా బాహువు పొడిచెను. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో యేసుప్రభు వారు గెస్సెమనే తోటలో ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, సినిమాలు బాగా తీస్తారు, నాకు అది వాళ్ళకి ఎంత జ్ఞానం దేవుడిస్తాడు అనిపిస్తుంది. ఏమండి, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పాము వస్తే ఆయన కాలు ఎత్తి దాని తలకాయని కూడా చితకదొక్కుతురాదు. అంటే గెస్సెమనే తోటలో వాళ్ళు కిద్రోను వాగు దాటి వెళ్తారు. ఆ కిద్రోను వాగు దగ్గర మరి రాజులు ఏ చరిత్రలు చూసినప్పుడు కూడా వాళ్ళు ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసుకెళ్ళి కిద్రోను వాగులో పడవేశారు అంటారు. యేసు ప్రభువారు ఏం చేశారు? కిద్రోను వాగు దాటి ఏమంటే గెస్సెమనే తోటలోకి వెళ్ళి అక్కడ అందరి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశారు. అక్కడ మరి సాతాను యొక్క తలను అక్కడ చితగ్గొట్టడమైంది. నా పాపాలన్నీ రక్తం కారునంతగా పాపంతో పోరాడాలంట. ఆ పారిపోవచ్చున్నటువంటి ఘట సర్పం ఎవ్వడికి దొరకదది. ఎవ్వడు దాన్ని నియంత్రించలేరు. ఏ భక్తులైనప్పటికీ కూడా ఏదో విషయంలో పట్టుబడ్డారు, ఎక్కడో అక్కడ ఏమండి దాని చేతికి చిక్కారు. కానీ యేసు ప్రభు మాత్రం ఏమండి దాన్ని జయించగలిగారు. దేవుని స్తోత్రం చెప్తాం. మరణాన్ని జయించగలిగారు. కాబట్టి పారిపోతున్నటువంటి ఘట సర్పాన్ని ఆయన హస్తం, అంటే యెహోవా హస్తం అంటే ఎవరు? యేసు ప్రభువే. ఆయన బాహువు పొడిచెను అనేసి ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు. యేసు ప్రభువారు అంత కష్టపడి రిక్తినిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఏమండి మన కోసం బాగా తగ్గించుకొని, మనలా కూడా కాదు ఏమండి, దాసుని స్వరూపం ధరించి ఏమండి రిక్తునిగా చేసుకున్నాడు. ఒక పాలేరునైనా గౌరవిస్తారు, అయినప్పటికీ కూడా అంతకంటే తగ్గించుకున్నాడంట ఆయన. అలా తగ్గించుకొని
మరి శిలువ మరణం పొందినంతగా, శాపగ్రస్తమైనటువంటి మరణం పొందినంతగా తగ్గించుకుని ఆయన ఇంత కార్యాలు చేస్తే, మరణాన్ని జయించి తిరిగి లేస్తే, ఈ భూలోకంలో హైలైట్ ఏంటి అంటే యేసుప్రభు మృత్యుంజయుడు. దేవుని స్తోత్రం చెప్దాం. అదే హైలైట్ అన్నిటికంటే. కానీ ఆయన కార్యాల్లో ఇది స్వల్పం అంటాడు. మరి ఇంకా ఏమండి ఘనమైన కార్యాలు ఏంటో మరి పరలోక రాజ్యం వెళ్తే తెలుస్తుంది. ఈ భూలోకంలో ఆ ప్రియకుమారుడు ఒమ్ములు ఉంచుకొని దెబ్బలు తిని ఏమండి కొరడాలతో కొట్టబడి చంపబడి ఇన్ని రకాలు చేసినటువంటి త్యాగం పెద్దది కాదా అంటే అది కూడా పెద్దది కాదంట. ఇంకా ఆయన ఎంత చేశాడో మనకి తెలీదు. ఒకవేళ ఆయనకే కోపం వస్తే గర్జనలు చేయును, ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. గర్జనలు చేసేటువంటిది. గర్జన అంటే ఏంటి? సింహగర్జన అంటారు కదా. సింహగర్జన అంటే ఏంటండి? సింహం అంట బయటికి బయలుదేరేటప్పుడు ఏం చేస్తుందంట? గట్టిగా నేలకి పెట్టి గట్టిగా అరుస్తుందంట. దానికి ఒక సిగ్నల్, అది నేను వస్తున్నాను అని చెప్తుందంట. అది బయలుదేరినప్పుడు ఏదైనా బయట ఉందనుకోండి, అప్పుడు తినేస్తుంది. పారిపోయేది పారిపోవచ్చు, దాక్కోవచ్చు, భయం లేకుండా దాని స్వరం అన్నిటికీ వినబడేలాగే అది గర్జన చేస్తాయి. అలాగే దేవుడికి కూడా గర్జన చేస్తాడు. నేనున్నాను అంటాడు, నేను వస్తున్నాను అంటాడు. ప్రతి విషయంలో కూడా ఆయన చెప్తాడు. మరి ఆయన గర్జనలు చేసేటువంటి ఆయన యొక్క మహాబలం అది ఎంతైనది గ్రహింపగలవాడు లేడు ఎవరు కూడా. ఏమండి గ్రహింపగలవారు ఎవరు కూడా లేరు. గ్రహింపగలవాడు ఎవడు అంటాడు. అసలు ఆయన శక్తి ఎంత, ఆయన ఏం చూపించుకోలేదండి. ఆయన ఏ శక్తి చూపించుకోలే ఈ లోకానికి వచ్చి. ఆ యొక్క శిష్యులకి అవసరమైనప్పుడు ఏం చేశాడు? ఏయ్ సముద్రం ఆగు. ఏమండి అవసరమైనప్పుడు వాళ్ళ గుడ్డి కళ్ళు కనపడితే అలా ముట్టి స్వస్థపరిచి ఇది ఎవరితో చెప్పకుండా చూసుకో. ఏమండి ఎవరికి చెప్పక సుమి. ఏది కూడా చెయ్యాలని ఆయన చేసి చూపించరా. ఏమండి వీధుల్లో ఇతని శబ్దం ఎవరికి, ఈయన అరవడు, కేకలు వేయుడు, ఈయన శబ్దం ఎవరికి కూడా వినబడదు. నేను ప్రభువునే మీరు నమ్ముకోండి, లేకపోతే మొత్తం చస్తారా, నరకానికి పోతారా. నిజమే పోతారు, కానీ అలా చెప్పలేదు. ఎలా చెప్పాడు? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే సమస్తాన్ని కలుగు చేసిన వాడును, మిమ్మల్ని పుట్టించిన వాడును, గర్భమున పుట్టినది మొదలుకొని నేనే చంకబెట్టుకున్న వాడు, నేనే నిన్నెత్తుకున్నా, నేను ప్రతి సందర్భాల్లో నిన్ను మోసాను నేను అని చక్కగా చెప్తాడు. ఎక్కడ చూసినా ఏదైనా మొరపెడితే నేను సమీపంగా వస్తాను, నీకు నేను వింటాను, నీకు నువ్వు కన్నీరు విడిస్తే నేను చూస్తాను అని ప్రతీదీ కూడా మెత్తగా చెప్తారు ఆయన. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. దావీదు అంటాడు, నా శత్రువులు నా మీదకి లేచినప్పుడు మరి నేను ప్రార్థన చేస్తే, ఏమండి 17-18 ఉంటుందండి కీర్తనలో. ప్రార్థన చేస్తే దేవునికి రోషం వచ్చి ఆయన పైకి లేస్తే, ఏమండి యెహోవా నా బలమా అనే పాట. ఏమండి భూమి యొక్క అగాధాలు కనబడినాయి అంటండి. ఆయన భూమిని వంచి వచ్చాడు అంటాడు, మేఘాలను వంచి వచ్చాడు అంటాడు. నిజంగా శత్రువుల మీద ఉరుములు ఉరిమించాడు. కందిరీగలు పంపిస్తాడు. కందిరీగలు వెళ్ళండి అంటే చాలు కందిరీగలు బయలుదేరిపోతాయంట. మిడతలు వెళ్ళండి అంటే బయలుదేరిపోతాయంట. ఏమండి ఆయన శక్తి అంటే శక్తి అంతా చూపించిన అవసరం. ఇంత శక్తి అనటానికి పరిమితం లేదండి. ఆయన ఏది మాట్లాడినప్పటికీ కూడా, ఏ క్షణానికి ఏది మాట్లాడినా అది అద్భుతమే. ప్రతిదీ అద్భుతమే. చాలా జాగ్రత్త. అలాంటి దేవుడు ఈ చిన్ని గుండెలోకి వచ్చి మరి వాసం చేయాలని కోరుకున్నప్పుడు స్వల్పంగా తీసుకోవడం మన అజ్ఞానం అవుతుంది కదా. అజ్ఞానం కదా. మన కోసం కాదండి బ్రతకడం, దేవుని కోసమే. దేవుని కోసమే మనం బ్రతకాలి. ఏం చేశాడు దేవుడు అంటే? ఏం చేశాడంటే అనుక్షణం నిన్ను కాపాడట్లేదా? నీ పిల్లలు తప్పు చేస్తే తప్పుల్ని కూడా పట్టించుకోకుండా ఆయన అనుక్షణం వాళ్ళకు అడ్డుపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుతాం. అనుక్షణం ఏం చేస్తున్నాడు? అడ్డుపడతా ఉన్నారు నీ ప్రార్థన బట్టి. లేకపోతే ఒకే దెబ్బన ముగ్గురు ఇంట్లో చచ్చిపోతే ఏ దేవుడు కరుణించలేదు. ఏ దేవుడు కరుణిస్తాడు? నీకు దేవుడున్నాడు, నిన్ను విడువను ఎడవాయనని చెప్పిన దేవుడు. ఏమండి జలుబు వస్తే నా వైపు చూడట్లేదా? ఏమండి తలనొప్పి వస్తే నా వైపు చూడట్లేదా? చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకో చాలు.
నా వైపు చూస్తున్నారు ప్రభా, కొంచెం భరించలేని పరిస్థితిలో ఉన్నాను. అడుగు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, ఏమండి, ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావంటే, ఆయన పేరు నీకు తెలిసిందంటే ఎంత ధన్యుడివో ధన్యురాలవో చెప్పలేం. ఏమండి, మా కృప పంపిస్తూ ఉండేది బుక్స్. ఆ బుక్స్ చదువుతూ ఉంటే బ్రాహ్మిన్స్ బుక్స్, ఏమండి, పండిత రమాబాయి, లేకపోతే ఇంకా రవి గారని, ఇలా బ్రాహ్మిన్స్ యొక్క బుక్స్ అనమాట. ఆ బుక్స్ చదువుతూ ఉంటే నేను నిజంగా బుక్ చదివినంతసేపు ఏడుస్తూనే ఉండేదాన్ని. వాళ్ళు ఏమండి 1000 శ్లోకాలైనా నిలబెడితే 1000 శ్లోకాలు పలికేవారు. పండిత రమాబాయి 1000 శ్లోకాలు గణగణ 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 చెప్పి ఏమండి అంత భక్తిగా వాళ్ళు భక్తి చేస్తే వాళ్ళకి ఒకే శారీ ఉండేదంటండి. ఒక్కటే చీరతో ఎలా బ్రతుకుతారండి? ఏమండి, ఇంత పట్టెడు ఆహారం దొరక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు అలాగా ఆహారం లేక లేక భక్తి చేసి 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 చచ్చిపోయారు వాళ్ళు. ఆవిడ మాత్రం ఆఖరికి ఇంకా మిషనరీస్ వచ్చారంట, దేవుని కోసం చెప్తున్నారంటే ఆ మీటింగ్లోకి వచ్చి కూర్చొని విందాం ఒకసారి. ఏమండి, వాళ్ళకి చలికి ఏం చేసేవారు అంటే కొయ్య తీసుకొని గోతిలో కూర్చొని ఆ మట్టి కప్పెట్టుకునేవారంట, చలికి చచ్చిపోతాం అని చెప్పి. ఎంత భక్తిని వెంపర్లాడారు వాళ్ళు. ఈ రోజున ఎంత అదృష్టవంతులు. ఆడజాతి అంటే అసలు బయటికే రాకూడదు అంటారు, చదవకూడదు అంటారు. ఏమండి, నేను ఒక్కోసారి ఆలోచిస్తాను, నేను ఆడదాన్నేనా? ఎంత ఫ్రీ లైఫ్ అసలు కదా, అవునా కాదండి? ఎంత హాయిగా బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఎంత సేఫ్టీగా బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా దేవుని యొక్క మహా గొప్పతనం. ఆయన ప్రేమించాడు కాబట్టి ఎంతో కష్టాలు అనుభవించారు. నిజమైన దేవుడు దొరక్క నీకేం కష్టమేం కాదు. కాస్తంత మోకాళ్ళేసి ప్రార్థన చేయడం అనేటువంటిది, దేవుని స్తుతించడం, ఆరాధించడం, దేవుని గానపరచడం, నీకు తక్కువ కాకుండా ఉంటే నీకేమీ తక్కువ అవుతానని అడిగితే, అది తక్కువైతేనే అన్నీ తక్కువ అవుతాయి. ఎందుకు నేను ఫలింపలేకపోతున్నాను అంటే దేవునితో సహవాసం చేయలేక. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగే మేలు కూడా కలుగుతుంది. సహవాసం ఆయనతో నీకు సహవాసం ఉంటే చాలు. నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను. ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన కోసమే మాట్లాడడం. ఆయన కోసం కొంతమందికి చెప్పడానికి ఇష్టం ఉండదండి. ఏమండి, అందరిలో ఒప్పుకోవడం ఇష్టం ఉండదండి. ఎందుకని? బిజినెస్కి దెబ్బో, లేకపోతే కులానికి దెబ్బో. ఏమండి, కొంతమందికి ఎంత పెద్ద కులాలో చెప్పలేను, ఎలా పుట్టారో వాళ్ళు, నాకు ఏం అర్థం కాదు. ఎంత పెద్ద కులంలాగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి, ఆకాశం నుంచి వచ్చారు ఏమన్నా? ఏమండి, ఏ కులం అయితే ఏంటండి, అందరు మనుషులు కదా. ఎంత గేరగా ఫీల్ అవుతారు. నిజమైన దేవుణ్ణి చెప్పే అవకాశం నీకు వస్తే ఎంతో సంతోషం. ఇప్పుడు కానిస్టేబుల్ గారు ఎప్పుడో చూసాము, 10 సంవత్సరాలు అవుతుంది అసలు. ఈ 10 సంవత్సరాల పైనే అవుతుంది. ఈ ఏరియాకి మళ్ళీ వచ్చారంట. ఏమండి, చూసి నవ్వి నమస్తే సార్ అనబోయి నవ్వు వేసి పెట్టాను ఆయన చూసేసరికి. బాగున్నారా, ఎలాగున్నారు, కోరసోళ్ళ పిల్లలు బాగున్నారా? ఏమండి, అందరూ బాగానే ఉన్నారండి. ఇక్కడ సెటిల్ అయిపోయారా? అవునండి. మీరు కూడా దేవుని నమ్ముకోవాలండి అన్న. అదే అదే నమ్ముకుంటాను. ఏమండి, మొదటిగా నాకు దేవుణ్ణే నమ్ముకోవాలని చెప్తా. ఒక కానిస్టేబుల్తో అప్పుడే, ఏమండి, చిన్నోడే తను, కుర్రోడు ఉండి దేవుని అదే అప్పుడే కానిస్టేబుల్గా వచ్చాడు. ఏదో వాక్యానికి నేను పెడితే తను ఏదో పాయింట్ చేసి పెట్టాడు. ఆ రాత్రి అంతా కూడా దేవుని వాక్యాలు వెదికి వెదికి మొత్తం పెద్ద లిస్ట్ పెట్టాను. ఏమండి, పాపం వేరే అని కాదు కానీ పాపం ఒక 25 సంవత్సరాలు ఉంటాయి అంతే, మహా అయితే 30 లోపోడే. ఏమండి, కొత్త పెళ్ళి అయినోడు. మరి ఏది కుట్ర పన్నారో ఏం చేశారో తెలియదు కానీ మరి అతను గుద్దేశారు ఎవరో, బండి మీద వెళ్తూ ఉంటే. నాకు అసలు నిద్ర పట్టేది కాదు. ఈ వాక్యాలన్నీ చదివాడు అతను, పరలోకం వెళ్తాడా నరకం వెళ్తాడా సూరు అనిపించేది. ఏమండి, చాలా జాగ్రత్త. దేవుని కోసం నీకు వినిపిస్తాడు దేవుడు. ఏమండి, అలాంటి సువార్త నీకు వినిపిస్తాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న మనం చాలా సంతోషకరమైనటువంటి జీవితాలు, దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా నీ జీవితంలో బంధకాలు ఉన్నాయంటే, ఇంకా నువ్వు ఆశీర్వదింపబడట్లేదు అంటే ఆయనతో సహవాసం లేదు. ఇంకా సాతాను వల్ల ఇరుక్కుపోయి ఉండే, అంతేకాదండి. ఫ్రీగా ఉంటే దేవుడు తోడుగా ఉంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, అంచెలంచెలుగా హెచ్చింపబడతారు. వాళ్ళు చేసేదంతా
ఎలా అంటాడు ఏమండి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఎలా అంటండి? అబ్బా! బైబిల్ అంటే నాకు ఎంత ఇష్టమేనండి అని చదివేస్తున్నారండి. ఆనందించుచు దివారాత్రము, పగలు రాత్రి ఏమండి ధ్యానించువాడు ధన్యుడంట. అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఉంటాడంటండి. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటాడంట. అతడు చేయనదంతయు మరి మనకి సఫలం అవ్వట్లేదు అంటే గట్టిగా ప్రార్థన చేయండి అక్క. గట్టిగా చేయండి. ఎలా చేయండి? 7 రోజులు చేయండి. నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా మీరు అసలు? ఏంటంట? మరి మీరేం చేస్తారు? ఏమండి? మీరేం చేస్తారు? ఏమండి? ఉపవాసమే పెట్టేసి చేయమంటలేదు. ప్రతిరోజు ఆయనకి సమయం కేటాయించాలి. అలా ప్రేమించిన వాళ్ళంటే కనీసం నెలకొకసారన్నా ఫోన్ చేయాలి కదా. ఇష్టం ఉన్న వాళ్ళంటే నెలకొకసారన్నా చేస్తారా? ప్రేమించిన వాళ్ళకి సంవత్సరానికి చేస్తారా? నవ్వుతున్నారేంటి? ప్రతిరోజు చేస్తారు కదా. అనుదినము నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు తప్పక నేను రక్షించగలినా దానియేలు. అనుదినము నేను సేవిస్తున్న నా దేవుడు తప్పకుండా రక్షించిన రాజా. దేవుని స్తోత్రం చెబుతాం. ఏ శోధనైనా నిన్నేం చేయలేదు. ఏమండి? నేను చూస్తూనే ఉంటాను. వీటిల్లో షార్ట్లో పెడతా ఉంటారు కదండి. ఒక అతను పడవని ఇలా అంచుకు తీసుకొచ్చి జస్ట్ ఏదో బాగు చేసుకుంటున్నాడు వాళ్ళని. ఓడలో పడవలో ఉండి అంతే సింహం వచ్చి ఎగిరి అలా పట్టుకొని తీసుకుపోయింది. ఏమండి? ఒక ముసలోడి దగ్గరికి అలా వచ్చింది. మీరు చూస్తూనే ఉంటారు. ముసలోడి దగ్గరికి వస్తే దగ్గరికి రాగానే అంటాడు బేరమంటాడు. టక్మని పట్టేసుకొని మెడని పట్టుకుపోయింది. నిజంగా దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు ఏం చేసినాయి అంటండి? సింహాలన్నీ కూడా అంటే కడుపు నిండిపోయి ఉన్నాయి వాటికి. ఏమండి? కడుపు నిండటం కాదండి, అవి కరకరకరలాడుతూనే ఉంటాయి. అన్ని సింహాలను వదిలినప్పుడు ఒకటి కాదు, అన్నీ వదిలినప్పుడు అవన్నీ వచ్చి సైలెంట్గా పడుకొని చూస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత సింహాలు అలాగే ఉన్నాయి. దానియేలుని బయటికి తీసిన తర్వాత ఆ యొక్క శాసనాన్ని పెట్టినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గేటు తీసి లోపలికి తోస్తూ ఉంటే వాళ్ళు గుహ అడుగు భాగానికి రాగా మునిపే, అడుగు పెట్టక మునిపే పట్టుకోవడం, పరుగు పెట్టేయడం, చీల్చేసి వారి ఎముకలతో సహా పొడిగా తినేసే పొగల గురికేసినాయి అంటండి. దేవుని వాక్యం ఉంది. దేవుడు తను ఆశ్రయించిన వారిని కాపాడతాడు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు అంటే మాటలు కాదు, ఆయన శ్వాస నిశ్వాసంలోనే అద్భుతాలు ఉన్నాయి. ఆయన ఊపిరి విడిస్తే గట్టిగా శ్వాస తీయకూడదంటండి. ఒకవేళ తుమ్మాడు అనుకోండి, ఈ భూలోకం ఎక్కడ పోద్దో తెలియదు. ఏమండి? అవునా కదా? నిజంగా ఆయన శ్వాస గట్టిగా విడిస్తే దోమల వలె మనుషులందరూ చచ్చిపోతారంట. గట్టిగా తీయడంట, స్లోగా తీస్తాడంట. ఏమండి? చాలా గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. మీరు ఆయన కోసం మీరు చదవగలిగితే ఆయన అంటాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేనే దేవుడను. నన్ను ఎవరితో పోలుస్తారు? కంసాలి సంచిలో బంగారం పెట్టుకొని వస్తే, వాడు పోత పోస్తే, ఏమండి ఒక మనిషి రూపంగా చేస్తే దాన్ని మీరు దేవుడు అంటారా? ఒక చెట్టు మొద్దును నరికి దాన్ని దేవతగా ఏమండి శిల్పి చేస్తే, మేకులతో కొట్టి దాన్ని ఏమండి ఒక బండి మీదో దేని మీదో ఎక్కించుకొని తీసుకెళ్ళి అది తాడి చెట్టులాగా నిలబెడితే అది దేవుడు అంటారా? అసలు నాతో పోల్చడం ఏంటది? అసలు నేనంటే ఎలాగో ఉంటుందో తెలుసా? ఏమండి? భూలోకం అంతా చెడిపోయిందంట. నేను అసలు చెడుతనం కోసమే చెప్పాలనుకున్నాను. ఈ రూట్ అంతా ఇటు ఇలా వెళ్ళిపోయింది, నాకు తెలియదు. ఏమండి? చెడుతనం కోసం ఏంటి? మనుషుల యొక్క చెడుతనం చెప్పాడు దేవుడు. చెప్పలేదా అంటే చెప్పాడండి పాపం. మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతూ ఉంటే ముందు అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళందరూ కూడా నాతో నువ్వు మాట్లాడుతున్నావని వినాలి కాబట్టి, వాళ్ళందరికీ నేనే దేవుణ్ణి అని అర్థం అవ్వాలి కాబట్టి, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ఏం చేయాలి? 3 దినాలు పరిశుద్ధంగా ఉండండి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. వారి బట్టలు ఉతుక్కోవాలి, పరిశుద్ధపరచు వారిని. ఈ యొక్క సీనాయి కొండకి పొలిమేర ఏర్పరచు, హద్దులు ఏర్పరచు, ముట్టిన వాడు చచ్చిపోతాడు, జాగ్రత్త.
దేవుడు అలా గాఢాంధకారం కమ్మి, గాఢాంధకారం ఎందుకు వచ్చింది నాకు అనిపించింది. ఆయన వెలుగు జస్ట్ ఒక్కసారి అడుగు పెడితే చచ్చిపోతారు ఆ వెలుగుకి. అర్థమవుతుందండి. ముందు గాఢాంధకారం, సాంద్ర మేఘం, ఆ మేఘంలోంచి ఆయన కిరణాలు అలా మెల్లి, అసలు కిరణాలు కనపడనివ్వడంటండి. ఇప్పుడు మనకి మనకి దేవునికి పరలోకానికి ఈ మేఘాలే ఆయన యొక్క వెలుగును ఆపుతాయంట. మీరు చదివితే, వాక్యం చదివితే మీకు అర్థమవుతాయి. ఆయన యొక్క కిరణాలు భూమి మీద డైరెక్ట్ పడకుండా ఉండడం కోసం మేఘాలు ఏర్పాటు చేశాడంట. ఆ మేఘాలు చినిగిపోకుండా ఉండడం కోసం నీటిని వాటిలో బంధించాడు అంటాడు. మీరు చక్కగా మెల్లిగా చదువుకోండి బైబిల్లో ఏముంది చెప్పినప్పుడైతే బాగా అర్థం అవుద్దండి. ఇంకా నేను చదవలేనండి, అస్సలు చదవలేనండి, తలనొప్పండి చదవడానికి. అలా కాదు, బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు ఎంత బాధపడతా చెప్తారు, ఏది చేయొద్దని ఎందుకు చెప్తున్నారు, ప్రజలు ఎలా మాటి మాటికి తప్పిపోయారు. ఏమండి, మాటి మాటికి తప్పిపోవడం కదా ఇశ్రాయేలు ప్రజలు, ప్రతిసారి తప్పిపోయారు. ఇప్పుడు కూడా తప్పిపోలేదా? ఏమండి, తల్లిదండ్రులు గౌరవించడం అంటే ఇంకా దగ్గరుండి మంచినీళ్ళు తాగే వరకు గడగడ గడగడలాళ్ళు ఆడతా. ఇప్పుడు ఒక అమ్మాయి పెడుతుంది ఇశ్రాయేల్ దేశంలో ఎలాగని. తల్లిదండ్రులు ఎంత బాగా చూస్తారో. ఇది ఆజ్ఞల్లో, మరి వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిదని తల్లిదండ్రులని గౌరవించడం ఇలా చూస్తారండి. ఏమండి, ఈ పండుగలన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. మరి యేసుప్రభు రాక కోసం ఆనాడే వాళ్ళు వేరెక్క ఏమండి సిలువ వేశారు, చంపేశారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడని చెప్తూ వింటండి. మరి అసలు సరిగ్గా చదవాలి కదా, బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా. అంటే డ్యూటీకి వెళ్ళి రావడం, 2 ముక్కలు చదివేయడం, ఆశీర్వాద వాక్యాలు. ఏమండి, ఈరోజు ఏ వాగ్దానం అంటే, వాగ్దానం ఏంటండి, పైది వదిలేస్తారు, కింద వదిలేస్తారు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, చేయండి ప్రభువా, చేయండి ప్రభువా. నీ యొక్క పాపం నీదే, నీ అవిధేయతలు నీయే. గొప్ప జనంగా ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడు చెప్పండి? అవునా కదా? బైబిల్ అంతా చదవాలి. మేము చెప్పేది ఎంతో చెప్పలేము, చెప్పడానికి ఇష్టమే. ఒక స్పెషల్ ప్రార్థన పెట్టినా రారు, విశ్రాంతి దినాలకి రారు. యూట్యూబ్లో వచ్చేస్తుంది కాబట్టి అందరూ ప్రార్థన కూడా మానేస్తున్నారు. ఎలాగో ఇంటికాడ పెట్టేసుకుని ఆన్ చేసేసుకుందాం. ఏమండి, ఫోన్లో వాళ్ళ ఇష్టం. మరి ఏమండి, ఇంటికాడ కూర్చొని పాటలు పాడుకొని ఈ వాక్యం పెట్టుకొని వినేద్దాం అనేసి. అందుకే సంఘబిడ్డలు కూడా ఎవరు వింటలేదేమో, నాకు కొంచెం డౌట్ వచ్చి, సంఘబిడ్డలు ఎవరైనా వాక్యం చూస్తే మెసేజ్ పెట్టండి అని పెట్టారు. రాధిక వాళ్ళు ఒకరు పెడతా ఉంటారు, అక్కడ అబ్బాయి ఒకడు పెడతా ఉంటాడు. ఏమండి, ఎవరైనా వింటే కనుక జస్ట్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మన సంఘబిడ్డలు ఎవరైనా వింటున్నారా లేదో చూద్దామని. అవునా కదా? కాబట్టి ఏంటంటే దేవుని వాక్యం వినాలి, వినటం ద్వారా విశ్వాసం కలుగుద్ది. దేవుడు ఎంత ప్రేమికుడో నీకు అడుగడుగున ప్రేమే కనపడద్ది, అడుగడుగున ఆయన యొక్క కరుణే కనపడద్ది. నువ్వు గన కాసేపు ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానం చేసుకోగలిగితే, నువ్వు అడుక్కోవడం కాదు, ఎంతగా నన్ను ప్రేమించడానికి నేను ఎంతటి దాన్ని నువ్వు ఏడుస్తావు. ఎంత ప్రేమించావా ప్రభు నన్ను, అసలు నా స్థితి ఏంటి అనేటువంటిది నువ్వు ఆలోచిస్తే, అయ్యే బాబోయ్ చాలా ఎక్కువగా ప్రేమించావు. నా దుస్థితిని బట్టి, నా ప్రార్థన లేనటువంటి జీవితాన్ని బట్టి నేను ఆశీర్వదింపబడలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. నీతో నాకు స్నేహం కావాలి. మన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తారు, నీ దగ్గరికి వస్తాడు. ఆయన పడి ఉన్న మన చోటికి వచ్చాడు. ఆయన మన పాపాలన్నీ కూడా తుడిచివేయడానికి వచ్చాడు. ఒకసారి చూడండి, ఒకసారి యాకోబుని ఎంతో దేవుడు ఇష్టపడి ప్రేమిస్తున్నాడు. యాకోబు అంటే మనల్ని. 43వ అధ్యాయము 22 వచ్చిన ఒకసారి చదువుదామండి. యాకోబు, దేవుడు చెప్తున్నాడు, యాకోబునంట చాలా ఇష్టపడి మహా ఎండ కలిగిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే అంటాడు. వెంటబడి ప్రేమిస్తాడు దేవుడు. ఎవరిని? యాకోబుని. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు అంటే యాకోబే. నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు జలములో పడి దాటినప్పుడు నీకు తోడుగా ఉంటా. అగ్ని మధ్య నువ్వు నా కారిపోవు, కాలవు, జ్వాలలు నిన్ను కాల్చారు. నువ్వు నా దృష్టికి ప్రియుడువు కనుక గనుడవయ్యావు. నీకోసం నీ ప్రాణానికి ప్రతిగా దేశాలను అప్పచెప్తాను, నీ ప్రాణానికి ప్రతిగా జనాలను అప్పగిస్తాను. అర్థమవుతుందండి? సాతాను గారు కోరుకుంటాడు, నీ భక్తుడు కావాలి, చిన్న తప్పు చేశాడు,
వాడిని ఇవ్వను. తనకు బదులు 1000 మందిని ఇస్తావా? తీసుకో. అర్థమవుతుందండి. మనం ఏదన్నా పాపం చేసామనుకోండి, ఏవండి, మన ప్రాణం సాతాను కోరుకుందనుకోండి, మనకు ప్రతిగా పలానా దేశాన్ని ఇస్తారా? మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతాయి వాక్యాలు చదివితే. పలానా దేశం కూలిపోయిందంటండి. ఎందుకని? ఒక్క ప్రాణానికి అన్ని ప్రాణాలు వెలకడితే అలా ఉంటుందన్నమాట అండి. అంతేనా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. నీకోసం దేశాలు కూడా అప్పచెప్తాడంట. ఇలాంటి యాకోబు అంటండి సైలెంట్ అయిపోయాడు. ప్రార్థన చేయట్లా. బాగా అలగడం వచ్చు మనకి బాగా. చిన్నది ఏదన్నా వచ్చిందనుకోండి, ఎందుకు ఖర్చు అవ్వాలి 1000 రూపాయలు హాస్పిటల్కి? మళ్ళీ 2000 ఎందుకు ఖర్చు అవ్వాలి? మాటి మాటికి హాస్పిటల్కి వెళ్ళటమేనా? అసలు చూస్తున్నాడా దేవుడు? ఏంటంట? మనిషి అనుకుంటున్నారా మాట్లాడడానికి దేవుడిని అస్తమానం? కనబడితే అర్థం అవుద్ది లెక్క. ఆయన శక్తిని చూస్తే అర్థం అవుద్ది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కోపపడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. నేను అస్సలు మాట్లాడను. పాపం నిజంగా దేవుడు అంత పెద్దవాడు అయినప్పటికీ కూడా ఎలా అండి, యాకోబు నీవు నాకు మొరపెట్టట్లేదు. ఇశ్రాయేలు ఏంటి ఇలా చెయ్యి అలా చెయ్యి అంటుంటే డాడీ అలా చెప్తా ఉంటే ఎలా ఉంటుందండి? పిల్లలకి డాడీ చెప్తా ఉంటే మాటలు ఎలా ఉంటాయి? ఆగు డాడీ వస్తామా అని చెప్తానే ఉంటారు. మా ఫ్రెండ్ ఒరే బయటికి వెళ్దామా? మాకు ఎక్కడ రానిస్తారు? అబద్ధం చెప్పి వెళ్దాం అనుకుంటారు. ఏమండి, డాడీ చెప్పి ఎలా ఉంటాయి? కోపం వస్తూ ఉంటాయి పిల్లలకి. ఫ్రెండ్స్ ఇష్టాలు సాగనివ్వరు కదా. యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదు. ఇశ్రాయేలు నీవు నన్ను గుచ్చి విసిగితివి కదా, విసిగిపోతున్నావా? ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తుంటే. ఏమండి, కొంతమంది ఏం చేస్తారు? చక్కగా తాగడానికి వెళ్ళిపోతారు, హాయిగా తాగుతారు, పేకాట ఆడతారు, ఏమండి, తిరుగుతారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, చక్కగా బట్టలన్నీ చింపేసుకొని బురద చేసుకొని వస్తారు. అయినా స్నానం చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్తారు కదండి. ఎంత బాగుంటుందో ఆ లైఫ్. అస్తమాను ఇది చేయకు అది చేయకు అది చేయకు అని చెప్తా ఉంటాడు యేసుప్రభు. ఏమండి, దేవుడు ఏం చేస్తున్నారు? అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని అస్తమాను చెప్తారు. అది లేకుండా ఉంటే ఎంత బాగుండు. ఎంతైనా తాగరా బాబు అంటే ఎంత బాగుండు. యేసుప్రభు రూట్లోనే తాగుడుంటే, యేసుప్రభు రూట్లోనే చుట్లుంటే. ఏమండి, అవునా? నవ్వుతున్నారే? అవునా కదా? చాలామంది లేరు అనుకుంటున్నారా? ఒకడంటండి నాకులాంటి వాళ్ళు, ప్రభా ప్లీజ్ నాయన పలానా వ్యక్తి వస్తున్నాడు, పరలోకం చేర్చుకోండి అని చాలా బాధపడి ఏడ్చి ప్రార్థనిస్తే, సర్లే రానియమ్మ దర్శనం చూడే నువ్వు వస్తున్నాడు. ఏమండి, సర్రమని పరలోకం వెళ్ళిపోయాడు అంటండి. 2 నిమిషాలు అన్నీ తిరిగి చూసిన తర్వాత, ఏమండి ఇక్కడ పొగాకు దొరుకుద్దండి ఏమన్నాడంటండి? ఏం దొరుకుద్దంట? పొగాకు ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుద్ది. ఎట్లంటే ఎక్కడ? పాతాళంలో. ఈ ప్రార్థన అంతా ఏమైంది? దండాలు ప్రభు చాలు. అయ్యగారికి ఎక్కడ దొరకాలి పొగాకు? పరలోకంలో పొగాకులు. ఏమండి, చాలా చేస్తా. నీవు నన్ను గుర్చి విసిగితీవు కదా. దహన బలులుగా ఏంటంటే దహన బలులుగా ఏం చేస్తున్నారు మీరు? పలహారాలు ఏం చేస్తున్నారు? దేవుని కోసం ఏమన్నా ఇస్తున్నారా? మీరు పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. నేను చెప్తున్నాను. ఇంకా మీకు మంచి పాశ్రమ గారు దొరికారు కాబట్టి ఏం భారం లేదు. మా ఫ్రెండ్ అంటున్నాడు, దేవకుమారి ప్రతి సండే 5 లక్షలు వస్తుందంటండి కానుక. ఆ కానుకేనంటండి ప్రతి చర్చికి ఏది అన్ని కంప్లైంట్స్ దేవకుమారి. ఏంటంట? ఇది చెయ్యాలి ఎవరు చేస్తారు, ఇది చెయ్యాలి ఎవరు చేస్తారు, ఎవరు ఎంత తీసుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడన్నా 1 రూపాయి అడిగామా? ఏమండి, దేవుడు అంటాడు దహన బలులుగా నీవు నా దగ్గరికి గొర్రె మేకలను తేలేదు, దహన బలులుగా. ఇదిగో చూడండి, ఎద్దు కంటేను కొమ్ములను డెక్కెలను కలిగినటువంటి కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరం. దేవునికి పాటలు పాడడమే. బాబు పాటలు పాడండి బాబు అంటే 3 అండి 7 అండి. ఏమండి, అమ్మో ఈ పాటలే డబ్బుల కంటే ఎక్కువైపోయినాయి. ఏమండి, అర్థమవుతుందండి? దహన బలులు అర్పించడం కంటే పాటలు పాడటం మంచిదండి. దేవుని మాట వినడం మంచిదంట. దహన బలులు అర్పించమని చెప్పలేదుగా, నేను నా మాట వినమన్నాను నేను. నీ బలులు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. అసలు లెక్కల ప్రకారం చూస్తే బోర్డుని అర్పించాలి. మీరు పాత నిబంధనలో చూస్తే కనుక
యేసు ప్రభువుకు మారుగా అర్పించవలసినటువంటి బలులన్నీ లెక్కలు చూస్తే చాలా ఎక్కువ అమౌంట్. యేసు ప్రభువారు వచ్చి ఆ బలిని నైవేద్యాన్ని నిలిపివేశారు కాబట్టి ఈ రోజున ఉత్తిగా స్నానం చేసి ఏమండి దేవుని సన్నిధికి రావడానికే కష్టమైపోతుంది మనుషులకి. లేకపోతే బోడంత తీసుకెళ్ళాలి. వాళ్ళకి వాళ్ళ బ్రతుక్కే చాలా భారం. ఆ దహన బలులు. నా నైవేద్యం పెట్టాలనేసి ప్రతిరోజు నైవేద్యం తయారు చేస్తారు. అమ్మవారికి ఇది ఇష్టం అండి, అమ్మవారికి అది ఇష్టం అండి అని నైవేద్యాలు చేస్తూ ఉంటారు. అవునా కదా? మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తే సాయంకాల నైవేద్యం అంటే దేవుని స్తోత్రం చెప్తాం. అలా చేతులెత్తి ప్రార్థన చేస్తే నైవేద్యం అంట. నువ్వు దేవుని మాట వింటే దహన బలులు అంట. వాటికే విసిగిపోతున్నావు. ఇంత నిన్నేమీ బలవంతంగా తీసుకురమ్మట్లేదు కదా నేను. నా ప్రార్థన ధూపం వల్లే అంటాడు. నువ్వు ధూపం వేయాలని విసిగించలేదుగా. సాంబ్రాణి కొనుక్కు రావాలి, సుగంధ ద్రవ్యాలు కొనుక్కు రావాలి. ఏమండి టైం ప్రకారం లెక్కల ప్రకారం వెయ్యాలంటే అవన్నీ కాదు కదా. జస్ట్ ప్రార్థన చేస్తే ప్రార్థనే ధూపంలా చేసుకుంటాడన్నాడు. ఏమండి యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంటండి, శోభస్కరం అంటండి. ఏమండి ఎంత సంతోషం అంటండి ఆయనకి. కాబట్టి మన ప్రార్థన అంటే ఆయన చాలా ఇష్టపడి చూస్తారంట. నా కోసం ఏదైనా కొన్నావా నువ్వు? ఏమండి పండక్కి ఏమండి పర్ణశాల పండుగ వస్తుంది. యేసుప్రభు వారికి ఏదన్నా కొందాం అనేసి కొన్నారా ఎవరైనా? మీకు బట్టలు కొనుక్కుంటారు, మీకు చెప్పులు కొనుక్కుంటారు. ఏమండి మనం కొనుక్కుంటావా లేకపోతే ఆయనకి కొన్నావా? నువ్వు నా నిమిత్తం లవంగపు చెక్క రోకలిచ్చి కొనలేదు. ఏం చేయలే, నువ్వు నా కోసం ఏం చేయలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను ఏదైనా తీసుకొచ్చావు నువ్వు. నీకెంతమంది ఉన్నా సరే ప్రభువా ఇది దేవునికి ఇస్తాను ఆయన అని ఎప్పుడైనా తెచ్చావా? ఏది తృప్తిగా సంతోషంగా ఇచ్చింది ఏమి లేదు కదా. సరే కదా. ఎవరిని విసిగిచ్చారు? ఎవరు? నా కోసం నువ్వు విసిగిపోతున్నావు. అసలు నువ్వు విసిగించావా నేను విసిగించానా అని దేవుడు అడుగుతున్నాడు. ఏమండి ఎవరు విసిగించారంట? ఈ పాపముల చేత. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపానికి జీతం మరణం. కాబట్టి నువ్వు నా మాట వినకుండా ఉండి ప్రతిసారి కూడా సాతానుగాడి దగ్గరికి వెళ్ళి ఏమైపోతా ఉంటావు? దొరికిపోతూ ఉంటావు సాతానికి. అనుక్షణం నేనే విడిపించాలి నిన్ను. నీ పాపముల చేత నన్ను విసిగించావు నువ్వు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. మాటికి చేసేటువంటి పనులు ఏంటయ్యి? దోషాలు. వాటి చేత నువ్వేం చేసావు? ఆయాస పెట్టడం అంటే ఏంటి? ఆయాస పెట్టడం అంటే ఏంటండి? నాకే కోపం తీసుకొస్తున్నావు. చాలా ప్రేమ ఒక తండ్రికి. మీ అబ్బాయి అండి దొంగతనం చేశాడండి. ఏం చేశాడండి? పుస్తకం ఎత్తుకొచ్చాడండి. పుస్తకం అండి నేను కొనేస్తాను ఏమనుకోకండి. ఏమండి మీ అబ్బాయి అండి స్కూల్లో ఉన్న ల్యాప్టాప్ ఎత్తుకుపోయారండి. ఓరిడు మొహం సంతకేలా. ఏమండి ల్యాప్టాప్ కొనిస్తానండి ఏమనుకోకండి, 1,00,000 రూపాయలు. మీ అబ్బాయి అండి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడండి, ఎటో తీసుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఊరుకుంటారా? ఆయాసం రాదా తండ్రికి? నీ పాపముల చేత నన్ను నీవు ఆయాస పెడుతున్నావు. చిన్నవి అన్నీ చేసుకొస్తానే ఉంటున్నాడు. ఆఖరికి నువ్వేం చేసావు? ఈ పొరపాట్లు, మీ తప్పులు పెరిగిపోయి ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితి. చాలా జాగ్రత్త. నీ పాపముల చేత నన్ను విసిగించావు, ఆయాసపరిచావు. ఇదంతా ఏంటి అంటే ఆయనే మొత్తం చెల్లించేస్తున్నాడు. 2 అంతలుగా చెల్లించేస్తున్నాడు ప్రతిదీ కూడా. సరే ఇదంతా నేను కడతాను. నా కుమారుడు భూలోకానికి వస్తాడు, మొత్తం కట్టి అప్పచెప్తాడు. దేనికండి? ఆయన లెక్క చెప్పుకోవాలండి దేవుడు అసలు నన్ను అడిగితే. కానీ న్యాయస్తుడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన న్యాయమూర్తి. వీళ్ళ పాపాలన్నీ పోనుగా కంటే పోతే ఆయన మాటలోనే పరిహారం ఉంది అసలు నన్ను అడిగితే. ఏమండి కానీ
ఏమండి, ఈ పాపాలన్నిటికీ కూడా ఆయన బలైపోతానని, ఆయన మనం చిందించవలసిన రక్తం ఆయన చిందించి, నేనే నా చిత్తానుసారముగా నాకు ఇష్ట ప్రకారంగా నేను విడిపిస్తున్నా నిన్ను, నీ పాపాలన్నీ తుడిచివేస్తున్నా నేను. ఏమండి, నీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకోనను. ఇప్పటికైనా బాగుంటావా? అర్థమవుతుందా? నీవు పడవలసిన శిక్ష యేసు ప్రభు వారు పడ్డారు, నీకోసమే ఉమ్ములు ఉంచుకున్నారు, నీకోసమే నలగొట్టబడ్డారు, నువ్వు పడవలసిందంతా భరించారు, నేనే మొత్తం చెల్లించా. ఇప్పటికైనా సరే అర్థం చేసుకుంటావా? ఏమండి, ఇప్పటికైనా తప్పు అని అర్థమవుతుందా? యేసు ప్రభు భరించిన అర్థం కావట్లేదండి. మాటి మాటికి దోషిగా ఇప్పటికి కూడా నిలబెడితే ఎన్నిసార్లు నిలబెడతావు? ఏమండి, అదంతా ఎవరికి నష్టం అవుద్ది? ఎవరికి కష్టం అవుద్ది తర్వాత? చాలా జాగ్రత్త. యేసు ప్రభు పేరు వినడమే మన చెవులు ధన్యం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన పేరు మాట్లాడడమే, ఉచ్చరించడానికి కూడా సరిపోని మనం ఆయన్ని ఉచ్చరించడం ఎంతో మహాభాగ్యం. ఇలాంటి దేవుణ్ణి తెలుసుండి, ఆయన ప్రేమ తెలుసుండి నీవు నరకానికి పోతా ఉంటే నిన్ను నీ కర్మ అనాలి దాన్ని కదా. ఎవడు చేసుకున్న కర్మ వారికి తప్పదు అని పెడతా ఉంటారు. ఏమండి, యేసు ప్రభు తెలుసున్నప్పటికీ కూడా మాటి మాటికి పాపాన్ని ఇష్టపడుతున్నటువంటి వారికి ఏమంటారు దాన్ని? వాళ్ళ కర్మ, వారి బలుపు అంటాను నేను కూడా. ఎందుకు అంటే, యశూరును క్రొవ్విన వాడై బలిసిన వాడై కాలు జాడించెను అంటాడు. బలిస్తే దేవుణ్ణి ఎరగరంటండి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. దేవుని మీద, దేవుని మాటని ధిక్కరించడం అనేటువంటిది నీ జీవితంలో జరగకూడదు. ఇది దేవునికి ఇష్టం లేదంటే ఆ మాట నువ్వు పలకూడదు. ఇది దేవునికి ఇష్టం లేదంటే నువ్వు ఆ ఛాయలకి వెళ్ళకూడదు. దేవుణ్ణి దుఃఖ పెట్టేది నీ జీవితంలో ఏది ఉండకూడదు. అది ఆస్తి అయినా, అంతస్తు అయినా, కోట్ల రూపాయలు విలువ చేసేదైనప్పటికీ కూడా. ఏమండి, క్రీస్తు నిమిత్తం అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు గారు. ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా దేవుడు తెలియచేస్తే కనుక దాన్ని మనం ఏం చేసుకోవాలి? అది చెయ్యైనా, కాలైనా, కన్నైనా పెరికి అవతల పడేయి అన్నాడు. అవునా కదండి? 2 కన్నులు కలిగి మరి నరకంలో ప్రవేశించడం కంటే ఒక్క కన్ను కలిగిన వాడవై నిత్య జీవానికి వెళ్ళాలి. నీ కుడి చెయ్యైనా, కుడి కాలైనా ఏదైనా అభ్యంతరపడిస్తే దాన్ని నరికి పడేయి. అంతేగాని ఆ పాపాన్ని అలా ఉంచకూడదు. ఒక చిన్న విషయం ఏంటి అంటే, తర్వాత చదువునాను కొంచెం. నీ పాపాలను జ్ఞాపకం చేయను. ఎప్పుడు కూడా నువ్వు నీ కోసం ఎంత చేశానని ఎప్పుడు చెప్పను. ఒక ప్రేమ గల తండ్రి, కన్న తండ్రి. ఏమండి, నువ్వు ఇంత దారుణమైన పరిస్థితిలో నువ్వు ఉండాలి అని ఎప్పుడు చెప్పను. నువ్వు చూసుకుంటే నన్ను చూస్తే నీకు అర్థమవుద్ది. అసలు దేవుని దగ్గర మనం వాదిస్తే గనక ఏమాత్రమైనా సరే నీతిమంతులుగా కనబడతామండి? కనబడలేం. కాబట్టి నిజంగా చాలా జాగ్రత్త. మరి మనం ఆయన్ని నిర్లక్ష్యపరచుద్దాం. ఇక్కడ చూడండి, కొంచెం అనే మాట చిన్నిది. నిర్మూలించవలసినటువంటి వాటిలో ఆ సెల్ల పెట్టుకున్నట్టున్నానండి. దేవుడు అంటాడు, నిర్మూలించవలసిన వాటిలో చిన్నిది కూడా నువ్వేం చేయకూడదు, నీ దగ్గర ఉంచుకోకూడదు. చిన్నదాన్ని కూడా నువ్వు నిర్మూలించడం అంటే దేన్ని చంపమన్నాడో దాన్ని చిన్నిగా కూడా బ్రతకనివ్వకూడదు. ఎంత పాపం ఉందనుకోండి, ఆ పాపం నిన్ను చంపేస్తుంది రేపొద్దుట. దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వదు. చిన్నిది పాయింట్ అంతా అది కూడా మనకి ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, మరి అసలు మీ పేరు ఎత్తడానికి సరిపోను. ఆయన కోసం చదవండి, బైబిల్ చదవండి. ఈ రోజు నుంచి మీరు ఎక్కడ చదివినా ఆయన కోసం, ఆయన ప్రేమ అర్థమవుద్ది, ఆయన గొప్పతనం అర్థమవుద్ది. నీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడా నాకు బోధించండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అర్థమవుతుందండి? కుమారక్క చెప్తే ఏ రకంగా చెప్తుంది అనుకుంటున్నారు వాక్యాలు? ఏమండి, ఆదరణ, సంతోషం. ఏమండి, అందరికీ ఏమనాలి, ఎలా అనాలి?
ఎలా చెప్పాలండి, పొద్దున్నే వాగ్దానం అంటే ఎలాగా, నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోయినాయి, ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదమే వచ్చేస్తుంది అన్నారనుకోండి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏమండి, యూట్యూబ్ రన్ అవ్వాలంటే, ఏమండి, అంతా సక్సెస్ అవ్వాలంటే, మనం ఈ భూమి మీద కూడా మంచి పాస్టర్గా చలామణి అవ్వాలంటే అందరికీ నచ్చినట్టే చెప్పాలి. దేవుడు అంటాడు, వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలియజేయ అంటాడు. పాపాలు తెలియజేస్తే ఊరుకుంటారండి ఎవరైనా? ఎవరైనా ఊరుకుంటారా ఎవరైనా? నువ్వు ఇలా చేస్తున్నావు బాబు అన్నావు అనుకోండి, ఊరుకుంటారా? ఊరుకుంటారండి? చాలా జాగ్రత్త. పైనుంచి ఆయన ఇస్తే దెబ్బ సరిగ్గా సరిపోద్ది ఎవరికైనా. ఆయన దెబ్బ కొట్టే వరకు కూడా వెయిట్ చేస్తారా? పాపంలో ఇష్టపడతారా? ఏమండి, ఆయన ఆయన కొడితే ఎలా ఉంటుందో తెలుసా? అందరిలో అప్పుడు తలంచుకోవాలి. కుంటోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ అప్పుడు ఈడ్చుకుంటూ తిరగడము. ఏమండి, అది ముట్టుకుంటే చస్తావురా, దాని దగ్గరికి వెళ్తే చస్తావురా. చాలా జాగ్రత్త. అవునా కదా? పాస్టర్లు అయినటువంటి వాళ్ళకి మొదట తీర్పు ఎక్కడ వస్తుందంటే, దేవుని ఇంటి ఎద్దునే తీర్పు ఆరంభం అవుద్దంట. మొదటిగా పాస్టర్లకు వస్తుంది, ఆ తర్వాత విశ్వాసులకు వస్తుంది, ఆ తర్వాత లోకస్తులకు వస్తుంది. ఏదొచ్చినా ఎవరి దగ్గరికి రావాలి ఫస్ట్? పాస్టర్లు అయ్యండి పర్లేదులేండి. ఏమండి, పాస్టర్లు అయ్యండి దేవుని దగ్గర ఇలా నిలబడి చెప్పడం, కుమారక్క చెప్పినట్టు నేను కూడా చెప్పేస్తాను, చెప్పండి పర్వాలే కాదంటలా. కానీ నిలబడు, నీకు నువ్వు నిలబడగలిగితే, నీ మనసు నీ మీద నేరారోపణ చేయకుండా ఒక్క పాపం నాలో లేదని చెప్పగలిగితే, అంటే యేసుప్రభు రక్తంతో కడగబడ్డాం కాబట్టి, లేకపోతే అంతకుముందు అయితే మనం చెప్పలేము. కానీ దేవుడు పరిశుద్ధులుగా తీర్చిన తర్వాత, ఏమండి, అలా చెప్పుకోకపోతే ధైర్యం సరిపోద్దండి? ఏమండి, నేను మీకు లాంటి పాపంలోనే ఉన్నాను అన్నాడు ఒకడు పాస్టర్ గారు. ఏమండి, ఏమండి, ఒక పాస్టర్ గారు ఒక అమ్మాయిని ఇష్టపడతా ఉన్నారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవరు పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, భార్య చెప్పింది, పిల్లలు చెప్పారు. ఊరుకుంటారండి? భార్యని అయితే 4 ఉతుకుతారు కదా, కొడుకులను అయితే 4 ఉతుకుతారు. పై ఆయన దెబ్బ కొట్టారు. పై ఆయన దెబ్బ కొడితే ఎవరిని ఉతుకుతారండి? జాగ్రత్త, ఇంకొకసారి జరిగితే కనుక చచ్చిపోతావు అన్నారు. ఏమండి, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా వద్దా? పై ఆయన దగ్గరికి వెళ్ళకూడదు కంప్లైంట్. ఇది జగన్కి చేరేదాకా షేర్ చేస్తూనే ఉండండి. ఏమండి, ఏమండి, జగన్ గారికి చేరేదాకా షేర్ చేస్తూ ఉండేది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా ఉండకూడదు నీ పాపం. అర్థమవుతుందండి? చెప్పినవాడిని ఎందుకు అంటావు? నువ్వు చేస్తున్నావా? సరి చేసుకో. నీకు నువ్వే ఈ బుద్ధి, ఒక వ్యభిచార బుద్ధి నాలో ఎందుకు వచ్చింది? ఏమండి, ఒక అన్యాయం చేసేవాడి ఏంటంటండి, ఉల్లిపాయలు 6 కేజీలు కొనమంటే 6 కేజీలు కొంటే, ఇంకా పాత సామాన్లు ఏయో ఉంటే అవన్నీ వేస్తే వాటన్నిటికీ 1/2 కేజీ అంటండి. 10 కేజీలు అని ఇచ్చాడు, 6 కేజీలన్నర ఉన్నాయి ఉల్లిపాయలు. ఎక్కడ చూసినా మోసమే. దొంగ త్రాసు యెహోవాకు హేయము. చిన్న కందిపప్పు తెప్పిస్తే ఒక 50 గ్రాములు 25 గ్రాములు. ఒకసారి దొండకాయలు తెప్పిస్తే 200 గ్రాములు 1/2 కేజీకి 180 గ్రాములు. ఇదేంటి ఇంతే ఉంటాయా మరి అనుకున్నా. మేము షాపులా పెట్టానండి ఒక టైంలో. నా కిడ్నీలో స్టోన్స్ వస్తే అన్ని నెంబర్ 1 క్వాలిటీలు తీసుకొచ్చి పెట్టేదాన్ని. ఎస్టీ వాళ్ళు వచ్చారు, సరువు ఉంది అప్పుడే కొత్తగా వచ్చింది, వచ్చారు, ఉల్లిపాయలు అడిగారు. కొంచెం నెంబర్ 1 క్వాలిటీ అండి, ఇవి ఎక్కువ రేటే ఉంటాయి, అయినా తీసుకుందాంలే అనుకున్నారు. అన్నీ ఒకలాగానే యాపిల్స్ లాగా అందమైన ఉల్లిపాయలు అనమాట. చాలా, మీకు 6 నెలలు అక్కడ పెట్టినా డ్యామేజ్ అవ్వాల మాది. వాళ్ళు అంటున్నారు, మన ఊర్లో ఇన్ని రావు కదా. ఎన్ని రావు? 3 కేజీలు ఇస్తే 2 కేజీలు వస్తాయి అక్కడ. ఏమండి, రేటు కూడా మళ్ళా ఎక్కడండి, దేవుడు ఎక్కడ ఊరుకుంటాడు? నాకు తెలియక అడుగుతున్నా. ఏది చూసినా మోసమేనా? ఎదుటి వాడిని పలకరిస్తే మోసమా? ఏమండి, ఏమండి, ఈ షాప్ ఎక్కడ ఉందండి? షాప్ చెప్తాను కానీ ఆ సందులోకి వెళ్ళి 3వ షాప్ అండి. వెంటనే ఫోన్ చేసి పలానా వ్యక్తి నేను పంపిస్తున్నాను. ఏమండి, మిషన్ బాగు చేస్తే 300, ఇంకో 100 వేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే వీడికి పంపించినందుకు 100 రూపాయలు అంట. అర్థమవుతుందా? ఊరికి నేను వచ్చిన సొమ్ము
తాగేయడానికి ప్యాకెట్ కోసం, ఏమండి, 90 కోసం. ఆ తర్వాత ఏమవుద్దండి? దరిద్రులు అవుతారు. చాలా జాగ్రత్త. అస్సలు బాగాలేదు లోకం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత మంచి నీతి న్యాయం కలిగినటువంటి దేవుడు మనకు దొరికాడు. సంతోషం. దేవుని స్తోత్రం చెప్తాం. మనం ఒక్క రూపాయి కూడా తేడా రాకూడదు. ఒకవేళ నీది పోగొట్టుకో, కానీ ఎదటి వాళ్ళ రూపాయి నీ దగ్గర ఉండకూడదు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. చాలా జాగ్రత్త. ఒక్క రూపాయి విషయంలో కూడా ఎదటి వాళ్ళ దగ్గర నీ నమ్మకత్వాన్ని. భక్త్ సింగ్ గారి దగ్గర ఒక అతను ఉండేవాడు అంటండి. ఇలా మందిరాల్లో పని చేస్తూ ఉంటారు కదా, ఈ కానుకలన్నీ లెక్కలు పెట్టి ఆ మెయింటింగ్ అంతా చేసే వ్యక్తి. ఏమండి, మెయింటింగ్ చేయడం అంటే అన్ని సరుకులు తెప్పించడం, కానీ అక్కడ మొత్తం ఏ పని చేసినప్పటికీ కూడా తను లెక్కలు రాసి, కానుకలు లెక్కలు రాసి, సరుకులు లెక్కలు రాసి, ఈ లెక్కలు అన్నీ ఉండేయంట. ఒక రోజున చనిపోయాడంటండి ఆయన. చనిపోతే లెక్క చూశారంటండి. ఒక్క రూపాయి కూడా తేడా లేదంట. వారేవా అనుకున్నాడంటండి ఆయన. దేవుని స్తోత్రం చెబుతూ భక్త సింగ్ గారి ఆశ్చర్యపడ్డారంట. ఒక్క రూపాయి తేడా లేదంటండి. రాసిన లెక్కలకు కానీ, తర్వాత రాస్తానని కూడా కాదు, రాసిన లెక్క కానీ, చేసిన ఖర్చు కానీ, వచ్చిన కానుక కానీ, ఏది చూసినప్పటికీ కూడా అంత నమ్మకం ఉంటుందండి మన దగ్గర. అంత నమ్మకానికి రావాలి. దేవుడు చాలా నమ్మకస్తుడైనటువంటి దేవుడు. నమ్మకంగా ఉండడానికి ప్రభువా నీ గుణాలు నాకే ఉండే. నువ్వు చిన్ని వాటిలో కూడా తప్పిపోతూ ఉంటే, ఎదటోళ్ళు నీ మీద నింద వేస్తూ ఉంటే, లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమనుకుంటారు? బాధపడుతూ ఉంటారు. నీ కొడుకు మీద నిందేస్తారనుకోండి ఎవరైనా సరే, ఏమండి, ఆ పిల్లోడండి మంచాలు ఎక్కి తొక్కేస్తాడండి అన్నారనుకోండి, తల్లిగా నీకు ఎలా ఉంటుంది? ఏమండి, ఆడ పిల్లోడు ఉన్నాడండి, తింటేనండి అంత గలేజ్ చేస్తాడండి అంటే ఎలా ఉంటుంది? అది తప్పేం కాదు, తింటారు అంతే. అయినప్పటికీ కూడా తల్లిగా అవునా కదా? పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఈ మైనస్ పాయింట్లు అందరూ ఎదటి వాళ్ళు ఎత్తి చెప్తా ఉంటే ఆయనకు కూడా బాధే. మనం ఏం చేయాలి? సరి చేసుకుందాం. ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరికి మనం మోసం చేయొద్దు, ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కించపరచొద్దు. అందరినీ గౌరవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. దేవుణ్ణి ఈ రోజు నుంచి ప్రభువా నన్ను క్షమించండి, నీ ఎదుట నా దహన బలుల చేత నేను సంతోషపెట్టలేదు, నా పాపాల చేత విసిగించానని మీరు చెప్పిన రీతిగా నీ చిత్తానుసారంగా మీ అంతటా మీరే తుడిచివేస్తున్నాను అన్నారు కాబట్టి నీకు నమస్కరిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడో. రోజు బైబిల్ చదువుతానని మరి దేవుని సన్నిధిలో దేవుని స్తోత్రం చెప్దాం. చదువుతారు అందరూ తప్పకుండా. ఒక అధ్యాయం చదివేసి పైన చదివేసి చదివామన్నట్టు అటెండెన్స్ పట్టడం కాదు. మీరు చదువుకోండి చక్కగా, రాత్రి పడుకునే వరకు చదువుకోండి. ఏమండి, మధ్యరాత్రిలో మెలుగు వస్తే నిద్ర పట్టలేదని బాధపడొద్దు, చదవండి బైబిల్. ఆయన గొప్పతనం ఏంటో ఒకసారి చూపించండి ప్రభువా, నీ ప్రేమను నేను చూడాలి ప్రభువా అంటే దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుడు తప్పకుండా ప్రేమించే దేవుడని, ఆయన యొక్క శక్తి మనం ఈ లోకంలో అంచనా వేయలేమని, ఆయన మన కోసం చేసేటువంటి కార్యాలు కూడా మనం ఈ లోకంలో గ్రహించలేమని, ఆ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతే ఆయన్ని అంతా కొనియాడేటువంటి స్థితి ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఏది చూపించలేదంటండి. మీకోసం ఏవి సిద్ధపరచనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అక్కడ ఉన్నతమైన స్థితులు ఉంటాయి. అక్కడ సంతోషమే ఉంటుంది, సమాధానమే ఉంటుంది. అలాంటి ఆనందకరమైనటువంటి రాజ్యం కోసం ఇష్టపడదాం. దేవుని కోసం సమయం వెచ్చిద్దాం. ఎవరైనా ఈరోజు ఎవరికైనా 2-3 సువార్త ప్రకటించాలి ప్రభువా. ఏం చేయాలి? డబ్బులు ఎక్కువ వస్తే సంతోషం అని కాదు, జీతం ఎక్కువ వస్తే సంతోషం కాదు, ఎవరికైనా సువార్త ప్రకటించాలి ప్రభు అని మరి అలాగే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. తప్పకుండా సువార్త ప్రకటించిన వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమను అందరికీ తెలియజెప్దాం. మరి కష్టమైన శ్రమైన దేవుని కోసం నిలబడదాం. దేవుణ్ణి మరి గెలిపిద్దాం. దేవుణ్ణి గెలిపించాలంటే ఏం చేయాలి? మనం గెలవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. మట్టివారు ఎన్నిక లేనివారు మీరు ఎంత గొప్ప దేవుడో నాయన. ఈ లోకంలో ఎవ్వరు ఏ టాలెంట్ని బట్టి సంతోషపడకూడదు, ఆనందపడకూడదు.
ప్రభా కేవలం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగిస్తున్న మీరే దేవుడు అని తెలుసుకొనని బట్టే అతిశయించాలన్నారు. నాయన మాకు ఇచ్చింది సమస్తం మీదే, మా ఊపిరంతా మీది, మా ప్రాణం మీది, మా శరీరం మీది, సమస్తం మీరు పెట్టినయే తింటున్నాం తండ్రి. నాయన మీరిచ్చిందే అనుభవిస్తున్నాం. అలాంటి మీకు నాయన విరోధమైనటువంటి పనులు చేస్తూ ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఆడ ఇశ్రాయేలు ప్రజలు నాయన మరి నాయన మరి వారి ఇష్టం వచ్చినట్టు చేశారు. చెయ్యొద్దన్న ప్రతి పని చేశారు. నాయన మేము అలాంటి వారిగా ఉండకూడదు ప్రభా. ఎంతో నాయన మా వెలంతా యేసు ప్రభు వారు చెల్లించారు. మా కోసం ఆయన చేసినటువంటి త్యాగం అద్భుతమైనది. నాయన మాకు ఏ భారం నాయన మరి పెట్టలేదు ప్రభా. నాయన మేము పాటలు పాడడం, ప్రార్థన చేయడం, దేవుని కోసం నిలబడడం ఇంతే కదా ఆయన అడిగింది. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, కనికరంగా బ్రతకాలని చెప్పారు. అలా ఉండగలిగిన కృప బిడ్డలకే నాకు మాకు దయచేస్తారని ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభువా మీ పట్ల ప్రేమ దయచేయండి. మీకోసం వారి హృదయాలు తెరవబడును గాక. వారి జీవితాల్లో ఉన్న చీకటి నాయన సాతాను యొక్క రాజ్యం కూలిపోవునుగా కేస్తున్నామోలో నాయన ఇప్పుడే బిడలు పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక. దేవుని సింహాసనం వారి హృదయాల్లోకి వచ్చునుగాక. వారు దేవుని కోసం నిలబడుదురుగాక, దేవుని ప్రేమించుదురుగాక, నీకోసం బలమైన సాక్షులుగా నిలబడుదురుగాక అని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు.